అన్నా ప్రకృతి వనరులు కాపాడాలని తమిళనాడులో ఏ నదిలోనూ ఇసుక తీయకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు. మీ ఆంధ్ర ఇసుకే ఈరోజు తమిళనాడులో కన్స్ట్రక్షన్ బిజినెస్ని కాపాడుతోంది. ఇందులో ₹1.5 కోటి ఉన్నాయి. బాక్సర్ డానియల్, వీఆర్ ఫ్రమ్ CBCID. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మేము వచ్చాం. నీలాంటి నిజాయితీ పరుని చూడడానికి ఎంతో గర్వంగా ఉంది. కానీ నేనున్న చోట నీలాంటి వాడు ఉండకూడదు. మా అన్న బాక్సర్ డానియల్ కొడితే అది చావు దెబ్బేరా. కొట్లాట్లు, చంపడాలు, రౌడీ పంచాయతీలు చేసేవాణ్ణి ఇప్పుడు రాజకీయాలకు అడుగు పెట్టాను. ఇది మామూలు డబ్బు కాదురా రే. జరగబోయే బై ఎలక్షన్లో నన్ను గెలిపించబోయే డబ్బు. దానికి ఎవడంటొచ్చినా నేను ఎమ్ముణ్ణి. సాయంత్రంలోగా ఆ 16 గ్రామాలకి ఈ 75 లక్షలు వెళ్ళించాను. సరే తీసుకెళ్ళు. Stop. సార్, రామాపురం చెక్ పోస్ట్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ గుద్దేసి ఓ బండి ఆకుండా వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయే వరకు మీరు నిద్రపోతున్నారా? ఎస్ సార్. ఏంటి? నో సార్. ఏమైందో చూడండి రా. ఏమైంది? అటుపక్క చూడండి. రే మామా, ఇదిగోరా బుల్లెట్. ఏంటి బుల్లెటా? ఏదిటివు? ఆహా, ఆ టాలెంట్ చూపించాడు రా. వాగుతున్నావురా? రే, రామాపురం ఫ్యాక్టరీ దగ్గర 10 మందిని పంపిస్తురా. ప్రాణాలతో తిరిగి వస్తామని నమ్మకం లేదు. పంపిరా. ఎందుకు ఫోన్ చేసి వాళ్ళందరినీ రమ్మంటున్నావు? ఎక్కడున్నావో తెలుసా? రామాపురంలో రా. అయితే ఏంట్రా? ఒకడున్నాడు, ఈ బుల్లెట్ లాగే చిన్న కుర్రాడు, కానీ రిస్క్. చేతికి చిక్కామనుకో చించి పడేస్తాడు. ఎవడ్రా వాడు? శివాజీది బాస్ లేడు, అలాగే వీడు విజయ్ది మాస్రా. బుల్లెట్ టైర్ కి తగిలింది. వాడు ఎక్కడ కొడతాడో తెలుసా? కొట్టడం మొదలెడితే ఎర్రగొమ్ముతాడు. అది తలుచుకుంటేనే శుభా. అయ్యయ్యో, వాడు వచ్చేసాడు రే. చూడండి రా. అవును రే, కాస్త చూసి చెప్పండి రా. బతుకుంటే బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకోవచ్చు. ఏంట్రా ఇది? చేతికి ఏది దొరికితే చూపించేస్తావా? నువ్వు నన్ను కాల్చావనుకో 21 ఏళ్ళు జైల్లో చిప్పకూడు తింటూ ఊచలు లెక్క పెట్టాలి. పైగా అక్కడ వాళ్ళిచ్చే ట్రీట్మెంట్కి సంసారానికి కూడా పనికి రాకుండా పంచర్ అయిన టైర్లా బయటికి వస్తావు. కాస్త ఆలోచించండి రా. కానీ మనం ఆలోచించే లోపే యాక్షన్లో దిగుతాం. ఎరా గుటక పడట్లేదా? కానీ మనం తలుచుకుంటే బ్లడ్డే పడుద్ది. ఎందుకో తెలుసా? నేను అద్దం లాంటోనిరా. నన్ను చూసి నవ్వితే నవ్వుతా, కుమ్మితే కుమ్మేస్తా. నువ్వు షూట్ చేయాలనుకుంటేనే వాడేదో పెద్ద పిస్తా అన్నావు. వాడి గన్ను మన చేతికి రాగానే పారిపోయాడు. ఎరా విజయ్, ఎక్కడున్నావురా? రారా బయటికి.
రే అరవకురా వాడు పారిపోయారు రా రా ఎక్కువ వాడి జీబులో డబ్బు తీసుకెళ్తా త్వరగా డబ్బు తీసుకుంటాడు రా చెత్తనాయాడ బుక్ అయిపోయావు వీడికి దోలు తీరింది బాసు ఎలా బాసు ఇది చప్పుడే లేకుండా కుమ్మేశావు సౌండ్ ప్రూఫ్ ఏమైనా ఉందా ఇంకొకడు మిగిలిండాలి ఆడాడి సైలెంట్ గా ఫినిష్ చేసావా? ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా వైలెంట్, వాళ్ళేం చేస్తావు? బామర్దులు, ఇప్పటి వరకు మీరు చూసింది పోలీస్ ఫైట్. ఇప్పుడు మనం చూపించబోయేది రౌడీ పోలీస్ ఫైట్. అయ్యో పట్టేసుకున్నాడే. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బు? ఎంతో కష్టపడి మట్టి కొట్టి సంపాదించిన డబ్బు సార్. ఎవడి నోట్లో? నోట్లో కదా సార్, లారీలో. ఇసుక దొంగిలించి అమ్ముకుంటున్నామని చెప్పండి రా. అడ్డగాడిదా, ఫోన్ రింగ్ అవుతుందిగా, తీయరా. మీరు డాన్స్ చేస్తున్నారని తీరా బండదవా. తీస్తున్నాను సార్. ఎవర్రా ఫోను? అమ్మ సార్. అమ్మ దగ్గర నుంచా? అవును సార్. అమ్మని వెయిట్ చేయించకూడదురా, వెంటనే మాట్లాడు. మర్చిపోకుండా అమ్మని అడిగానని చెప్పు. సరే సార్. రే, అమ్మనగానే గుర్తుకొస్తుంది. రే, నీ అమ్మని ఒక మాట అడగాలి. ఎందుకమ్మా ఇలా కొడుకుని దొంగలా పెంచావని? అది కుదరదు సార్. ఎందుకురా? అమ్మ చనిపోయింది సార్. అలా చెప్పు. ఉండుంటే మంచోడుగా పెంచేది కదా. ఇప్పుడు కూడా నేను చేసేది మంచి పనే సార్. జనానికి పంచడానికే సార్ ఆ డబ్బు. ఎలక్షన్ లో గెలవడానికి, జనానికి లంచం ఇవ్వడానికి అని చెప్పరా? అలా కూడా చెప్పొచ్చు సార్. ఓట్ల కోసం డబ్బు ఇవ్వడము తప్పు, తీసుకోవడము తప్పు. అంతకన్నా పెద్ద తప్పు డబ్బు తీసుకుని ఓటు వేయకుండా ఉండడం. ఇప్పుడు వేస్తా. ఇది విజయ్ ఓటు మామా. అందుకేరా ముందే చెప్పాను, ఇది సూపర్ దెబ్బ. కొందామయ్యా. ఈ క్యాష్ తో 4 జీపులు కొందాం. ఇంకా పాతదేది ఉండదు, అన్ని కొత్తవే. మా పైన నీళ్ళు రావట్లేదేంటమ్మా? నిన్న మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదురా. రేపే వస్తుందని లైన్ మ్యాన్ చెప్పాడు. నేను నీళ్లు తెచ్చిపోస్తాను, స్నానం చేసి బయలుదేరు. అవును, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? నీ ముద్దుల కొడుకేడి? నైన్తారా కావాలంటా నీకు? రే ఏంట్రా? అమ్మ కష్టపడుతుంది కదా, వెళ్ళి నీళ్లు కొట్టివరా. వాడిని ఎందుకురా ఇబ్బంది పెడతావు? వాడు పాపం రాత్రి 2 వరకు మిల్లో పనిచేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడు. ఇంకా కాసేపు నిద్రపోనివాడిని. మిల్లుని రమా టాకీస్కి ఎప్పుడు మార్చారు? సినిమాకే వెళ్ళు. సినిమాకి వెళ్ళలేదు,
దానికి ముందు ఒక న్యూస్ రీల్ వేశారు అంబానీ గురించి. దాన్ని చూసి జీవితంలో ఎలా పైకి రావాలో నేర్చుకోవడానికి వెళ్ళాను. నువ్వు అనవసరంగా నన్ను కెలకొద్దురా. కొట్టేనంటే దమ్ము సినిమా డైలాగులు చెప్తున్నావు. నువ్వు సరిగ్గా చూసుకుంటే మిల్లు ఎందుకురా అప్పుల్లో ఉంటుంది? చేతగాని ఎద్దవా. అవునరా, మేము చేతకాని వెధవలమే. మిల్లు అప్పుల్లోనే ఉంది. ఇంటికి కావాల్సినవి ఏమీ చేయలేకపోతున్నాం. మేము ఒప్పుకుంటున్నాం. అయ్యగారు తెలివైన వారు కదా. రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నారు, అన్ని రకాలుగా సంపాదిస్తున్నారు. ఇంటికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేయొచ్చు కదా. అయితే మరి ఓ పెద్ద జనరేటర్ కొనిపడేయచ్చు కదా. అమ్మ కష్టపడుతుందని కబుర్లు చెప్తే సరిపోదు, చేతల్లో ఉండాలి. హలో, మా అమ్మకి ఏం చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే మీకంటే ముందు నుంచే మా అమ్మ నాకు తెలుసు. ఏమిట్రా ఇది? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసమ్మా. శ్రద్ధ అనుకున్నావా? ఎగతాళి. తన కొడుకు పనికి రాకుండా పోయాడు. దరువు మొదలు పెట్టేశాడు. బాలా దుప్పటి కప్పేరా. పనికి రాకుండా పోతాడనుకున్న వాడు పోలీసై గంభీరంగా అద్దర్ర కొడుతున్నాడన్న కడుపు మంట. ఇంత వాడివయ్యో, పెద్దవాళ్ళకి కొంచెం కూడా మర్యాద కూడా మాట్లాడతావా? నీకు కావాలా? ఎంత మర్యాదైనా ఇస్తా. కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఏంట్రా అది? ఆయిల్ మిల్ ఉంది కదా అని ఒక దోశకి 2 లీటర్ల నూనె వేస్తే కొవ్వు పెరుగుతుంది. ముందు ఆయిల్ తగ్గించు, మిల్లుకి అప్పు తగ్గుతుంది, ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆయన కూర్చుందంతే, నేను ఈయనదంతానుగా. లేరా, కొంటానురా. నిజంగానే జనరేటర్ కొంటాను. నువ్వు నీ బాబు సుఖంగా ఉండడానికి కాదు, మా అమ్మ కష్టపడకుండా ఉండడానికి. అమ్మ దగ్గర నా బీరువా తాళం ఇంకోటి ఉంది. డబ్బు తీసుకొని జనరేటర్ కొని పెట్టించు. మాట్లాడుతుంటే నిద్రపోతావేంట్రా? ఇవాళ స్నానం చేయకూడదు అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, నీ చేతితో స్నానం చేయాలని రాసి పెట్టుంది. నాకు కూడా ఒకటి రాసి ఉంది. ఏంటో అది? నీలాంటి దున్నపోతుకి స్నానం చేయిస్తారా? 400 కిలోమీటర్ ఎల్లులోగా 4 టైర్లు అరిగిపోయేలా ఉన్నాయా? నీ డబ్బుతో ఏదో జీప్ కొన్నట్టు అలా మాట్లాడతావేంట్రా? ఆయన టైర్లు అరగొడతారు, జీపు విరగొడతారు. నీకేట్రా బాధ? కొట్టేసిన డబ్బుతో కొన్నదే కదా, అరిగిపోతే మార్చుకుంటారు. ఫినిషింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా డిస్కషన్? దొంగ వెధవలకి కుచ్చు టోపీ పెట్టి ఆ డబ్బుతో డిపార్ట్మెంట్ కి కొత్త జీపులు కొన్న మొదటి పోలీసు మీరే. రౌడీ పోలీసు మీరే. ఇప్పుడు కొత్త జీపులు ఉన్నాయి కనుక ఇక ముందులా క్లైమాక్స్ లో కాకుండా ఒక రీల్ ముందే వెళ్లి దొంగ వెధవల్ని గబుక్కను పట్టేసుకోవచ్చు కదా ఇన్స్. దొంగ వెధవలంటే గుర్తుకొస్తుంది. ఏడ్రా తమ్ముడు? వాడు పోయిన వారం తిమ్మ సముద్రం బ్యాంకులో కన్నం వేసాడా? వాచ్మెన్ గా చేరాడు సార్. దొంగ చేతికే తాళాలు. మనకి పోలీసు ఉద్యోగం ఇచ్చినట్టు. అమ్మో, ఎంత డబ్బో! దీంతో ఊళ్ళో వాళ్ళందరికీ జనరేటర్ కొని వచ్చే. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బు. ఇదిగో. ఇది జనరేటర్కి, నాకు అదేంట్రా కమిషనా? ఇది మన ఇంటికి కొంటున్నావురా? కావచ్చు, కానీ నేను ఇంత తొందరగా నిద్ర లేచి ఎండలో వెళ్లి కొట్టువాడితో మాట్లాడి దాన్ని ఆన్ చేసి చెక్ చేసి ఇంతే ఓమన్నాడు. వెళ్ళి వాడినే అడుగు. ఏ ఆడే నీ కొడుకా? నేను నీ కొడుకుని కానా? వాడే వేరు చేసి మాట్లాడి నా ప్రాణం తీస్తున్నాడంటే నువ్వు కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వు మరీ పక్షపాతం చూపిస్తున్నావు. ఆడి మీద నీకు ప్రేమ, నా మీద నీకు ప్రేమే లేదు. చాలు ఆపు. ఇదిగో. ఏయ్ జాగ్రత్త. హాయ్. అందరూ చూస్తున్నారు. అయ్యో టైం అయిపోతుంది. ఏ త్వరగా రా, సినిమా స్టార్ట్ చేస్తా. హలో, ఎవరు? నిత్యానందా? Hey! Start the...
ఏ ఏంటి పాట ఆపేశావు? ఏంటి ఉసూస్ అంటున్నావు? మా నాన్న. ఎవరైతే నాకేంటి, చంపి పారేస్తా. చంపి పారేస్తావా? ఇంతవరకు ఎంతమందిని చంపావు నాయనా? సినిమా చూసొచ్చి డైలాగులు అప్పచెప్తూ తిరుగుతున్నావా? నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నేను తలంచి కిందకు చూస్తే నేల గడగల్లాడుద్ది, తలెత్తి పైకి చూస్తే ఆకాశం గజగజలాడుద్ది, మెరుపులు మెరిసి వర్షం కురిసి. అయ్యయ్యో, ఏది మెరుపులు మెరవలేదు, వర్షం కురవలేదు? అదే ఉదయం టీవీలో వాతావరణ సూచనలో చెప్పింది నమ్మి చెప్పాను. అయితే ఇప్పుడేంటి? లవ్వో గివ్వని నా కూతురు వెనకాల తిరగటం మానే. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోలేవు. మీ నాన్న 15 లక్షలు కట్నంగా ఇచ్చే వాళ్ళ కూతుర్నే నీకిచ్చి పెళ్లి చేస్తానని మొండి పట్టుదలతో ఉన్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు బాబు. అందుకే చెప్తున్నాను, చెప్పేది విని మర్యాదగా వెళ్ళిపో. బెదిరిస్తున్నారా? అయ్యగారు మరీ ఎగురుతున్నాడు, వేసేయమంటారా? వెయ్యరా? ఏయ్ వెయ్యరా? పోరా, వెళ్ళి మీ నాన్నతో ఇంత ధైర్యంగా మాట్లాడు. ఆ తర్వాత చూద్దాం. రావే, ఎన్నిసార్లు చెప్పాను, ఇది జరగదంటే వినవేంటి? నా పరువు పోతుంది. రా. నిర్మల, బాల్స్. రామాపురం జనానికి ఇంకా డబ్బు అందలేదు. తీసుకుపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. ఆ డబ్బు అక్కడికి వెళితేనే నేను గెలుస్తాను. ఆ బుద్ధి లేని గదవులు ఏమయ్యారో కాస్త కనుక్కోవయ్యా. ఏంటి వీళ్ళు ఫోన్ తీయడం లేదు? డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఏమీ అర్థం కావడం లేదు అల్లుడు. ఈ రోజులోగా అక్కడున్న జనానికి ఆ డబ్బు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా కాకుండా ఇంకేదైనా జరిగిందో అందరినీ నిలువలో అందుకు భయపడే కదా ఫోన్ తీయట్లేదు. ఆ డబ్బు ఊళ్ళో పంచకుండా మనం ఎక్కడి నుంచి వెళ్ళలేం. ముందు ఆ ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడుందో వెళ్ళి కనుక్కోండి. నా సాగుకు వచ్చినట్టుంది. అయ్యా, విజయకృష్ణ గారి ఇల్లు ఎక్కడుంది? ఒరే శివా, చెప్పు. చింతపెక్కల సీతయ్య. మన విజయకృష్ణ గారు ఇల్లు అడుగుతున్నారు చూడు. విజయకృష్ణ గారు ఇల్లు అమ్మడం లేదే. వల్లకాటి పక్కన పోరంబొక చోటు 100 గజాలు ఉంది. అదేమైనా కావాలేమో అడుగు. శివా, అడ్రస్ అడుగుతున్నారని చెప్పాను. ఓ అడ్రసా? ఎందుకు ఇప్పుడు ఆయన ఇల్లు? ఏదైనా మంచం బీరువా లాంటిది తెచ్చారా? పోయిన వారం నా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఏంటి, నీకు చెల్లెలా? ఎరా, నువ్వు పుట్టగానే మీ నాన్న సన్యాసం పుచ్చుకుని ఉండాలి. అటువంటిది ఏ ధైర్యంతో ఇంకో బిడ్డను అన్నాడు? నేను ఇలా ఉన్నాను కానీ నా చెల్లెలు చిలకలా ఉంటది. చిలకలాగానా? చిలకలా ఉంటే వీధిలో కూర్చుని చిలక చేసి అని చెప్పరా. అది వదిలేసి పెళ్లి చేస్తానంటావేటి? ఏంటంటే అడ్రస్ అడిగితే కోపడతారు. చెల్లెలు అత్తవారింటి గురించి కనుక్కోకూడదా? అవునవును, అత్తవారింటి గురించి తప్పకుండా కనుక్కోవాలి. నువ్వేం చేస్తావంటే ఇటువైపు వెళ్ళి రైట్ తీసుకుంటే ఓ శివాలయం వస్తుంది. అక్కడ లెఫ్ట్ తిరిగి రైట్ కి వెళ్తే ఓ కన్స్ట్రక్షన్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే ఒక సోడా కొట్టు ఉంటుంది. దానికి ఆపోజిటే. ఓ ఎదురుగానే తెలియరనిది. వెళ్ళరా. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. టెంపుల్ టెంపుల్ టెంపుల్. కన్స్ట్రక్షన్ రైట్ రైట్. మొద్దు నాయాల. మర్యాదగా చెప్పు, అడ్రస్ తెలుసా తెలీదా? అడ్రస్ తెలిసింది నాకురా. నోరు మూసుకొని కూర్చో. రే లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. రే చెప్పినట్టు అనుకుంటా ఎందుకు ప్రాణాలు తెస్తావు? రే స్టాప్ స్టాప్ స్టాప్. ఎలా ఉంది? రైట్ లో సోడా కొట్టు, లెఫ్ట్ లో ఇల్. రండి బామర్దులు రండి, వచ్చి పెళ్లి కొడుకు ఇల్లు చూడండి. పాతకాలం టెలిఫోను, ఒక గ్లోబు, పేలన అరడాసం తుపాకులు, అటాచ్డ్ బాత్రూమ్ తో సహా జైలు ఉంది. వచ్చి చూడండి. ఎవరిని అడిగారు అడ్రస్? మనల్ని నోరారా రండి రండి అని పిలుస్తున్నాడు కదా, ఆయన్నే అడ్రస్ అడిగాను. ఏంటి వాడినా? అవునరా. పెళ్లి కొడుకు గారు, మిమ్మల్ని చూడడానికి పెళ్లి వారందరూ వచ్చారు. ఓసారి తనివి తీరా చూడండి. సన్నగా ఉన్నోళ్ళందరూ ఇటు వెళ్ళండి. లావుగా ఉన్నోళ్ళందరూ ఇటు వెళ్ళండి. ఇట్టుగా ఉన్న వాళ్ళు నాతో రండి. ఒక్కడు కూడా లేడేంటి? ఏంది అందరూ గబగబా వచ్చినారు? ఇప్పుడు ఒక్కడూ లేడు కదా. వెళ్ళిపోయారేమో. మనం ఏం చేద్దాం అయితే? మళ్ళీ గబగబా లోపల.
ఆగరా, తుపాకీ చూసినా భయం లేదు వీడికి. ఏంటి గురుడు బొమ్మలా నుంచున్నాడు? ఆపోజిట్ పార్టీ ఏదైనా భయంకరమైన ఆయుధం చూపించి బెదిరిస్తున్నారా? ఇన్స్ ఏంట్రా బేడీలు తగిలించారా? టక్కని తగిలించడానికి అవేమన్నా జాకెట్ హుక్లా? వాళ్ళు వ్యాన్ హుసేన్ సినిమాలో వచ్చే దెయ్యాల గబగబా పారిపోతున్నారు. కాళ్ళ కింద షూట్ చేయండి అయ్యా. కాళ్ళ కింద అంటే నేలనా? సరే మీరు అటు ఎన్కౌంటర్ చేయండి, నేను ఇక్కడ చేస్తాను. ఏదైనా బాడీ పడుతుందేమో చూద్దాం. రేయ్ ఆగండ్రా. వీధి మొత్తం పోలీసులకి రౌడీ వెధవులకి పెద్ద చేసింగులు గొడవలు జరుగుతున్నాయి. తుపాకీ కాల్పులు కూడా జరుగుతున్నాయి. తలుపు గొళ్ళెం పెట్టుకుని ఆ పనేదో చేయకూడదా? నీలాంటి ఒక బంగిని పబ్లిక్కి ఏదైనా ప్రమాదం వస్తే ఈ కాకి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అవును, పెళ్ళయిందా? లేదు. ఒక్కదానివే ఉంటున్నావా? లేదు. మరి మా నాన్న ఉన్నారు. అవునా? బా, నాన్న ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. పోనీ పోనీ. అంటే మేల్కొని ఉండగా ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. అమ్మయ్యా, చాలా మంచి నాన్న. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. ఈ కాకి తన కర్తవ్యం కోసం బయలుదేరుతున్నాడు. అందాలు పొంగుతూ బంగారంలా మెరుస్తూ నిటారుగా నుంచున్న ఈ దేశాన్ని నా చేతులతో కాపాడతాను. ఓట్లకి డబ్బులిచ్చి ప్రజల్ని ఆలోచించనివ్వకుండా చేస్తున్న మిమ్మల్ని నేనెన్నడూ క్షమించను. ఆవేశంగా చెప్పాల్సిన డైలాగ్ ని ఆవు దూడని నిమురుతున్నట్టుగా చెప్తున్నారేంటి ఇన్స్? ఈ దేశంలోని అక్రమాలని నేను అంతం చేసే వరకు నిద్రపోను. చచ్చాడు. లేదు, వాడు జారుకున్నాడు. అవును కదా? మరేంటిన్స్, పస్తులతో ఉన్నవాడు బిర్యానీ పొట్లాన్ని చూసినట్టు ఆ పిల్లని గుడ్లు అప్పగించి చూస్తూ గుళ్ళని వేస్ట్ చేశారు. గురి తన్నేసింది. ఈసారి నా గురి మిస్ అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం నా గురి మిస్ అవ్వదు. ఈ దేశం కోసం చివరికి నా ప్రాణమైనా ఇస్తాను. మీరు ప్రాణమే ఇస్తారో లేకపోతే ఇంకేమైనా ఇస్తారో అదంతా లీవ్ పెట్టి చేయొచ్చు. ఇప్పుడు నేను వదిలిపెట్టను. చెప్తే వినండి. రండిన్స్, రండి. ఈ గెటప్ మీకు అదిరిపోయింది. వైజాగ్లో నా భార్య పేరుతో ఉన్న ఒక ప్రాపర్టీ విషయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీరే పరిష్కరించారు. మీకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. తప్పకుండా మీరే గెలుస్తారు. ఏంటి కలెక్టర్ గారు పరాయి వాళ్ళ మాట్లాడతారు? గెలిపిస్తానని చెప్పండి. డేనియల్, వాళ్ళంతా వచ్చేసారు. ఏమైందిరా డబ్బు? ఫోన్ కూడా తీయలేదు. అక్కడ ఒకడున్నాడన్నా. ఎవడ్రా వాడు? డానియల్ ఆగరా, ఆగు.
ఎలక్షన్ ఖర్చుల కోసం డబ్బిచ్చి పంపిస్తే పోగొట్టుకుని తిరిగి వచ్చాను. చంపొద్దు. ఓపిక పట్టు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు కోపం, అరవడం, కొట్టడం ఇవన్నీ మానేయాలి. నువ్వు ఇప్పుడు బాక్సర్వి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్వి. అందుకని జనాన్ని ఓటు అడిగినట్టుగా వీళ్ళని కూడా అయ్యా సామి, ఏమైందయ్యా సామి, డబ్బు ఏం చేశారు సామి అని బతిమలాడాలంటావా? సరే, ఇప్పుడు నాకు ఆ 75 లక్షలు కావాలి. ఎలా వస్తాయి? ఏయ్, ఏ ఏరియా వాడరా? రామాపురం ఇన్స్పెక్టర్ సార్. శివాజీది బాస్ లాగా విజయ్ది మాస్. జనం నచ్చిన వాళ్ళకు ఓటు గుద్దుతారు, వీడు నచ్చని వాళ్ళకు ఓటు గుద్దే విచిత్రమైన పోలీసు. ఉండండి, కోప్పడకండి. మీరెందుకు టెన్షన్ అవుతారు? నేనున్నాను కదా. ఇలా పట్టుకున్న డబ్బుని వాడు 2 రోజుల్లో నాకే అప్పగించాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్ రాని వాడిని నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. ఆ డబ్బు నా చేతికి రావాలి. 8వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మచ్చ ఎక్కడ ఉండాలి సార్? ఈరోజు బేటా. థ్యాంక్ యూ సార్. కాలికుండాల్సిన బట్టి నడుంకుందేంటి? దేవతలు స్వర్గంలో విహరిస్తారు, ఈమెల వీధిలో విహరిస్తోంది. సిల్లు పడ్డ డబ్బా నోటితోటి సీతారామ శాస్త్రిలా కవిత్వం చెప్తున్నావా? సారీ సార్, దేవతని పొరపాటున అన్నాను. పెద్ద మందు కేసులో ఉంది. కంగ్రాచులేషన్స్. మీరు నిజంగా చాలా మంచి పార్టీని మీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుందో లేదో కానీ మీతో కలిసి మందు మాత్రం వేస్తుంది. వెచ్చగా ఉంటుంది. ఎవరు అది? మందు చాలకు నేను అడుగుతుంటే నా మీద నీళ్ళు పోసింది. నిలబడి ఎందుకు నీళ్ళు పోసావు? మొత్తం దిగిపోయింది. వీడు నీళ్లు ఉండమ్మా. ఒక పెగ్గి ఉండరా? నిలబడి చేయదులు నిలబడి ఒక క్వార్టర్ ఇప్పించవా? ఎవడ్రా వాడు బియ్యం బస్తాకు బనీలు వేసినట్టు? దొంగ సారా కొట్టుకి పర్మిషన్ ఉన్న వైన్ షాప్ కి తేడా తెలియని తాగుబోతులా ఉన్నాడు. కంప్లైంట్ ఇవ్వు. ఏం గొడవ చేశాడు? ఏదైనా పర్లేదు, ఈ కాకి ఎవరు ఏ తప్పు చేసినా శిక్షించకుండా వదలడు. ఎవడాడు? మా నాన్న. ఆ పిల్లని చూస్తే దొండ పండులా ఉంది, వాడిని చూస్తే మాడిపోయిన మసిబొగ్గులా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయి కూతురా? ఒకవేళ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి పెంచుకున్నాడేమో. మీ ఇన్వెస్టిగేషన్ సెక్స్ కరెక్ట్ గా ఉన్నది. సెక్స్ వెనక్కి వెళ్ళు. నిన్నేదో నీలవేణి అన్నాడే, అంటే ఏంటి అర్థం? తెలీదు. ఓ, తెలీదని అర్థమా? అర్థం తెలీదని చెప్పాను. సర్లే, మత్తులో ఉండే బాబుకి మత్తెక్కించేలాంటి కూతురు. బంగారంలో ఉన్న అమ్మాయికి ఇలాంటి బేవర్స్ ఫాదర్ ఉన్నాడంటే నమ్మకం కలగట. నమ్మి తీరాలిన్స్. ఊళ్ళో ఉన్న అందమైన అమ్మాయిలో 3 వంతులు ఇటువంటి కోతులకు పుట్టిన వాళ్లే. మీరు కోతులు అనగానే మీ అత్తగారి గురించి అడుగుతారేమో అనుకున్నా. కామెడీ. ఓవర్ కామెడీ చేస్తే చంపేస్తాను. రాజయ్య చెప్పండి. బంగారు కొట్టుకి 45 టిన్నులు పంపించు. సరే. ఆ సలీం కొట్టుకి 37 టిన్నులు. ఏంట్రా? ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వేమో మిల్లు లెక్కలు గిక్కలు చూసుకుంటా ఉన్నావు. మిల్లు లెక్కల కన్నా అంత ప్రాణపోయే విషయం ఏంట్రా? నా పెళ్లి గురించి కొంచెం ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? ఆ రామారావు గారితో మాట్లాడి నా పెళ్లి చేయి. ఇప్పుడు ఏంట్రా నీ బాధ? ఏంటి సమస్య? నీ భవిష్యత్తు గురించి ఆలోచించగా రాత్రి పగలు కష్టపడుతున్నాను. నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతూ ఈ రోజు నన్ను నిలదీస్తున్నావా? ఏయ్, ఈ మిల్లు కరెంట్తో పనిచేయడం లేదు, అప్పులతో పనిచేస్తుందిరా, అది గుర్తుపెట్టుకో. నీ పెళ్లిలో వచ్చే కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంటున్నాను. నువ్వేమో 10 పైసలు రాలన రామారావు కూతురు అంటే లవ్వు గివ్వని తిరుగుతున్నావా? అందుకని నేను ఇష్టపడ్డ పిల్లని పెళ్లి చేసుకోకూడదా? కొడితే పళ్ళు రాలిపోతే గొడవ రాస్తా. నీ పెళ్లి, నీ జీవితం నేనే నిర్ణయిస్తాను. జీవితం గురించి ఇది కూడా తెలియదు నీకు. రేయ్, ఈ మిల్లుని ఒక మంచి లెవెల్కి తీసుకొచ్చి ఓనర్గా నిన్ను కూర్చోబెట్టి లెక్కలన్నీ నీకు అప్పగిస్తేనేరా నువ్వు జీవితాన్ని మొదలు పెట్టగలవు. అంతవరకు నోరు మూసుకో. నేను చెప్పినట్టు వినేలా ఉంటే ఉండు, లేదా ఇంట్లోంచి వెళ్ళి వెళ్ళి బండెక్కు.
బంగారు కొట్లో సలీం కొట్లో సరుకు దించి నాకు ఫోన్ చేయి. రైట్ నిర్మలా డార్లింగ్, ఏది నువ్వు చూద్దాం. అది అలా ఉంచమ్మా. పోయిన వారం తీసుకున్న బాకీ ఎప్పుడు ఇస్తావు? నేను వ్యాపారం చేసుకోవాలి కదా. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎవరు లేకుండా కొట్టినిలా అనాథలా వదిలేసి వెళ్ళిపోయావు. రేపే దొంగతనమో దోపిడీయో జరిగితే నీకు సమాధానం చెప్పాల్సింది కాకియే కదా. మీకేం కావాలి? కొండ రేట్ ఎంత? 250. ఆహా, మనకంటే పెద్ద ముదురులో ఉంది. నా దగ్గర చిల్లర లేదండి. పర్లేదు, ఉంచుకో. నెక్స్ట్ టైం షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకుంటా. కుండ బానే ఉంది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీయా? నాకెవరికి బాకీ ఉండడం నచ్చదు. ఇది ఉంచండి, డబ్బిచ్చి ఇది తీసుకుంటాను. నీ నిజాయితీ చూస్తే ముచ్చటేస్తుంది. వస్తా. 4 ముక్కలు మాట్లాడడానికి 500 ఖర్చా? ఇంకో 500 ఖర్చు పెడదాం. మన డబ్బు కాదుగా. సారీ, స్లిప్ అయింది. తీసుకో. చేజారి పగిలిన వాటికి నేను డబ్బు తీసుకోను. నీ పద్ధతి చూస్తే నాకు ముచ్చటేస్తుంది, కానీ నష్టం నీకే కదా. కాదనకుండా తీసుకో, లేదా 2 తగిలించి ఇవ్వాల్సి వస్తుంది. దెబ్బలకు భయపడ్డం నాకు తెలియదండి. ప్రేమకు మాత్రమే నేను భయపడతాను. విజయకృష్ణ వచ్చేసాడు. డబ్బు తీసుకుని ఫోన్ చేస్తాను. కలెక్టర్ అంటే దళపతి సినిమాలో అరవింద్ సాంలో ఉంటాడు అనుకున్నారు. ఇతను అన్నం పొట్లాలు అమ్ముకునే వాళ్ళే ఉన్నాడు. కరెక్టే. సార్, చేత్తో ఊరికే కెలక్కండి, బిర్యానీ పాడైపోతుంది. బిర్యానీ? అవును సార్, సరిగ్గా 10 పొట్లాలే తీసుకున్నాం. పోయింది సార్ కూడా బిర్యానీలో గుడ్లు లేవని ఆ రైటర్ 3 రోజులు నాతో మాట్లాడాడు. డబ్బెక్కడ ఉంది సార్? సేఫ్ గా ఉంది. ఇది మేం కొన్నది. ఇది మేం పట్టుకున్నది. 10,060. ఏమిటయ్యా ఇంతే ఉంది? పోనీ ఇవ్వండి సార్, ముష్టోడికి ఇచ్చి చిల్లర ముట్టగా కట్టి తీసుకొచ్చిస్తాం. ఏంటి వేళ కొడవా? 75 లక్షలు చెప్పారు. ఎవడు సార్ చెప్పింది? అది ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆ ఇన్ఫార్మరే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. మేము కూడా సంతోషంగా వాళ్ళని పట్టుకుందామనే వెళ్ళాం. ఆ డబ్బు పట్టుకుని మెడల్ తీసుకుని పోలీస్ పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నాం, కానీ వాడు వెన్నుపోటు పడిచాడు సార్. ఇదే విధంగానే సార్, ఆన్ ద స్పాట్ లో ఈ చిన్న అమౌంట్ చూడగానే మా మొహాలు మీ మొహంలా చెప్పుని పేడలో ముంచుకొట్టయ్యాయి. పట్టుకున్నది 10 రూపాయలైనా కలెక్టర్కి అప్పచెప్పడం పోలీసులుగా మా బాధ్యత సార్. అవును సార్, గవర్నమెంట్ డబ్బు దగ్గరుంచుకోవడం డ్రాయర్ వేసుకోకుండా పంచిలో బీర్ బాటిల్ పెట్టుకున్నట్టే. ఎప్పుడు జరిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడే సార్ హ్యాపీగా ఉంది. ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? ఎందుకని? ఒక్క విషయం మర్చిపోయాం. చెక్ పోస్ట్ విరగొట్టినందుకు 2,300, డీజిల్ ఖర్చు 1,500, ఆసుపత్రికి 3,500, బ్యాటా అండ్ బిర్యానీ 2,759, అంటే మొత్తం 10,050 రూపాయలు. బ్యాలెన్స్ ₹1 సార్ ఇచ్చేసాను సార్. ఈ ₹1 మీరు గవర్నమెంట్కి అప్పగిస్తారో కార్పెంటర్లా మీ చెవులో పెట్టుకుంటారో మీ ఇష్టం సార్. వెళ్ళొస్తాం సార్. బిర్యానీ పాచిపోయినట్టుంది కదా. ఫోన్ ఎవర్రా? కలెక్టర్. ఏంటట? వాడు మామూలుడు కాదు. రూల్స్ ప్రకారం నన్నే నోరెత్తనవ్వలేదు. రే సీబుక్ తీరా. ఎవడ్రా వాడు? వాడే అన్న విజయకృష్ణ. నమస్తే సార్. సార్, ఈయన మన ఏరియా క్యాండిడేట్. అయితే చెక్ చేయండి రా వెళ్ళి. నేను నీ లిమిట్ లోకి రాలేదు. నువ్వు నన్ను చెక్ చేయడానికి, కానీ నువ్వు నా లిమిట్ లోకి వచ్చేసావరా? ఏంటి, నేను నీ లిమిట్ లోకి వచ్చానా? చూడండి రా, ఈ విజయ్కి లిమిటే లేదు, మొత్తం అన్లిమిటెడే.
అది లోకల్ అయినా సరే ఐఎస్డి అయినా సరే. ఇలా చూడు, నువ్వు నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బేది? అది కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చి అకౌంట్ సెటిల్ చేశాక. కలెక్టర్ చెప్పుంటారే, చెప్పలేదా? నువ్వు ఇచ్చింది అడగట్లా, తీసుకుంది అడుగుతున్నాను. 75 లక్షలు. అది ఒట్టి డబ్బు కాదు, 10,000 ఓట్లు. నేనే నిన్ను మోసం చేయలేదే. మీ వాడికి ఓటు వేసే పంపించా. నేను ఒక్క ఓటేస్తే 10,000 ఓట్లేసినట్టు. ఎరా, వేసిన ఓటు అన్నకి చూపించలా? చూపించాడు కదా. చాలదు, మరింకేంటి? నీ మొహం మీద వెయ్యాలన్నా కూడా నేను రెడీ. నా మొహానే వేస్తావా? నేను పోలీసు వాడితో నుంచి ఒక్క నిమిషం కూడా మాట్లాడింది లేదురా. కానీ నీతో మాట్లాడుతున్నానంటే కారణం నువ్వు చూస్తున్నది రాజకీయవాది మొహం. రాక్షసత్వాన్ని మొత్తం గుడ్డెల్లో దాచుకొని శాంతంగా కనిపిస్తోంది. నాకు చాలా మొహాలున్నాయి. అవన్నీ చూసావంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వే మొహమైనా చూపించు, నేను అర్థం లాంటి. నువ్వేం చూపిస్తావో దాన్ని అలాగే తిప్పి చూపిస్తా. చూపిస్తాన్రా, చూస్తావు. చూపించడం అంటే గుర్తొస్తుంది. నీ బామ్మరిదికి మెంటల్ వచ్చింది, ఆసుపత్రిలో చూపించాలన్నా చూపించాలి. అయితే ఓకే. అదన్న విజయ్ అంటే సూపర్ సార్. కళ్ళు మూసి తెరిచేలోగా ఎంతమందినైనా కాల్చేయగలను. ఒక దోశ కాల్చడం ఇంత కష్టమా? ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా తినమ్మా. ఎన్ని రోజులని ఒకడికి ఇడ్లీ, ఒకడికి పెసరట్టు, ఒకడికి ఉప్మా అని ఇలా కష్టపడుతూ ఉంటావు. ఈ పద్ధతి మారాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే గవర్నమెంట్ నీ కొడుక్కి ఒక క్వార్టర్స్ అలాట్ చేసింది. అక్కడికి నేను తీసుకెళ్లి నిన్ను మహారాణిలో చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఉంది ఐడియా? మీ నాన్న తమ్ముడు ఎక్స్పెక్ట్ చేశా. నువ్వే వాళ్ళు కావాలని ఇలా వాళ్ళ కోసం కష్టపడి అలసిపోతున్నావు. కానీ వాళ్ళిద్దరూ నిన్ను పట్టించుకుంటున్నారా? ఆపరా, కొడుగ్గా నువ్వేమైనా మాట్లాడొచ్చు. ఒక అమ్మగా పేరు వేరుగా చూడడం నా వల్ల కాదురా. ఒక కుటుంబంలో ఇక్కడిద్దరు అక్కడిద్దరు అని విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? సరే, నేను నీతో వచ్చేస్తే వాళ్ళిద్దరికి ఎవరు? అమ్మా, ఏది? ఎక్కడది? ఎక్కడో ఎందుకు, పక్కనే పెట్టుకోవచ్చు కదా. ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా. ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితేనే సీరియస్ అవుతున్నావు. రేయ్, రారా. అమ్మా, ఈ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి సూపర్ ఐడియా చెప్పనా? వెంటనే వీడికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, ఇంతవరకు వీడు చెప్పిన వాటిల్లో సూపర్ ఐడియా ఇదే. త్వరగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడితే నువ్వేంట్రా? పెద్దవాడుండగా చిన్నవాడికి పెళ్లి కావాలట. ఈ రోజు కూడా నాతోనే కామెడీ స్టార్ట్ చేసావా? మా చెప్పాలంటే దీనికి మంచి మార్గం ఉంది. పెద్దానికి ముందు పెళ్లి చేసేమ్మా. ఎవరికిరా? అదేనమ్మా, మీ ఆయన సుబ్బరామయ్యకి. చూడు, ఎదేంటి వేరే వస్తున్నాడు? వాడు నీ బద్ధశత్రువు కదా. నీకు నేనడ్డు, నాకు నువ్వు అడ్డు. ఒకటి నువ్వు ఉండాలి, లేదా నేను ఉండాలి. అయ్యగారు ముందే గంతేస్తావా? అయ్యగారంటే ఏమనుకున్నావురా? రే, నా మాటకు మర్యాద ఇచ్చేలా ఉంటే ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఇలా అనవసరంగా గొడవ పడకండి. వీడిని ఇక్కడికి రప్పించిందే నేను. నాకు అర్థం కాలేదు. హార్బర్ అరుణాచలయ్య గారి ద్వారా. అన్నా, వచ్చాను. వాడు చెప్పినట్టు చెయ్యి. ఎందుకురా? అరుణాచలం అన్న చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక ఇన్స్పెక్టర్ని లేపేయాలి. ఏంటి ఆలోచన? ఇలాంటివి నువ్వే చేస్తావుగా, నేనెందుకు? ఇప్పుడు నేను చెయ్యలేనురా. నేను రాజకీయ నాయకుడి వేషంలో ఉన్నాను. నువ్వు నేను విరోధనమని ఊరందరికీ తెలుసు. నేను వాడిని చంపితే నువ్వు పట్టుబడు, అంతేనా? నువ్వు పట్టుబడవలే. నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శత్రువు బలాన్ని సరిగ్గానే అంచనా వేసావు. పవర్లోకి రాబోతున్నాను. నీ మీద దాదాపు 18 కేసులున్నాయి. నన్ను చంపబోయిన 2 కేసులతో కలిపి మొత్తం తీయించేస్తాను. ఏమంటావు? లేపేస్తాను. పక్కా రాజకీయ నాయకుడు అయిపోయావురా.
కొట్టు. ఆపండి. ఆయన ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నావా? మీ నాన్న పుల్లు మందులో షేటు కొట్టుకెళ్ళి చెప్పు తాగిడి పడి డబ్బులు అని టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక షేటు ఊరది పారిపోయాడు. 110. ఎస్ సార్. మీ నాన్న రోడ్ రోలర్ ముందు పడుకుని ధర్నా చేశాడు. ఎందుకు? తెల్లవారులు మందు కొట్టు తెరిచే ఉంచాలని. అంతేకాదు స్కూలుకు వెళ్లే పిల్లల దగ్గర నుంచి బిస్కెట్లు దోపిడీ దొంగలా దోచుకున్నాడు. నా మొహం చూస్తే దోపిడీ దొంగలాగా ఉందా నీకు? మరి నీ మొహం ఏమైనా బ్లాక్ బెర్రీ ఓనర్లా ఉందా? ఏ కేసు పెట్టినా 10 పొంతంలో పక్కాగా ఉంటాయి. అంత గొప్ప ఫేస్. ఇలాంటి అబద్ధాల కేసులు పెట్టి ప్రజల మధ్య నాకున్న గౌరవాన్ని దిగజార్చాలని చూస్తున్నారు కదా. పెద్ద అన్న హజారే ఈయన గౌరవాన్ని మేము దిగజారుస్తున్నాం. మత్తులో నువ్వే రోడ్లో జారి పడున్నావు. చూడండి, మా నాన్న ఏ తప్పు చేసుండరు. అవునమ్మా, దయచేసి ఆయన వదిలేయండి. ఇన్సు ఈ అమ్మాయిలకి కాఫీ పెట్టడం వస్తుందో లేదో గానీ కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం టపటపా వచ్చేస్తాయేంటి? ఇదిగో ఆపు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో ముందు. అయ్యా మెల్లగా మెల్లకన్నా వచ్చేయగలదు. ఇప్పుడేంటి? మీ నాన్నను వదిలేయాలి అంతే కదా? ఈ కాకి ఎవరినైనా ఏదైనా తీసుకున్న తర్వాతే వదులుతాడు. బొండు మల్లి లాంటి నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. నీ దగ్గర తీసుకోవడానికి ఏముంది? సరే, నువ్వు నవ్వు, నేను అతన్ని వదిలేస్తా. ఏయ్, నిన్ను నవ్వమన్నాను అంతేగా, నాతో కలిసి ఏమన్నా డ్యూయట్ పాడమన్నానా? ఏయ్ కానిస్టేబుల్, ఈ అమ్మాయిని ఎవరైతే నవ్విస్తారో వాళ్ళకి 1000 రూపాయలు. 1000 రూపాయల భలే ఛాన్స్. బయటికి వెళ్ళి 5-10 అడుక్కుంటారు కదా, స్టేషన్ లోనే 1000 రూపాయలు ఇస్తారట. వెళ్ళండి. నువ్వు నవ్వావంటే గిఫ్ట్, నవ్వనంటే వట్టు. వాడిని కృష్ణాయిలు పోసి తగలెట్టాయి. పళ్ళు తోముకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతున్నాడు. చూడు పాపం, ఊపిరి బిగబెట్టి నుంచుంది. నెక్స్ట్. పచ్చని ఆకు పచ్చగా ఎందుకుంటుంది చెప్పు? తెలియదు కదా, నేను చెప్తాను. అది ఎండిపోలేదు కాబట్టి. వెనకరా పత్రికల్లో సుత్తి జోకులు రాసి 10 రూపాయలు గెలుచుకున్నది వీడేన్స్. మీరు పెర్మిషన్ ఇచ్చినారంటే చెప్పాలా? ప్రొసీడ్. మందు కొట్టి నడవడంలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ముందు కోట తాగితే ఎట్లా నడుస్తాడో చూపిస్తా. కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఫుల్. నువ్వు కోపం వచ్చేలా కామెడీ చేయొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇదేగా రోజు వాళ్ళ బాబు ఇంట్లో చేస్తున్నాడు. ఇది కామెడీ. నా కూతురంటే ఏమనుకుంటున్నారు? తన మనసు నాకు తెలుసు. నేను పాడితేనే నవ్వుతుంది. జగమే మాయా బతుకే మాయా వేదాలలో సారాయింతేనయా. ఇది కూడా సారాయేనా? ఇది నాగేశ్వరరావు పాడినట్టుగా లేదు, ఆయన పక్కన ఉండే కుక్క పాడినట్టుగా ఉంది. ఏంటి చిట్టు తల్లి నవ్వమ్మా? 1000 రూపాయలు వస్తాయి. నాన్న మాట వినమ్మా. నిలవేండి, 1000 రూపాయలు వస్తాయి. 6 క్వార్టర్లు వస్తాయి. కొంచెం అరే ఇన్స్పెక్టర్, నాలాగే మాట్లాడి అద్దరు కొట్టావు. నవ్వేసింది. పాట వేసేయండి రా. రే, ఏం చేస్తున్నావురా? సొంత ఇంట్లోనే దొంగతనం చేసేంతగా ఏమిట్రా అంత అవసరం? లేదమ్మా, నిర్మలను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకో దారి తెలియలేదమ్మా. ఇంకేం మాట్లాడుకురా. అమ్మా, ఇది దొంగతనం అనుకోవద్దమ్మా. ఈ డబ్బు తీసుకెళ్లి నిర్మల వాళ్ళ నాన్నకిస్తాను. ఆయన కట్నంగా మళ్ళీ నాకే ఇస్తారు. ఈ డబ్బు మళ్ళీ మనిటికి వస్తుందమ్మా. తీరా చెయ్యి. మీ అన్నయ్య నన్ను నమ్మి ఇంత డబ్బు అప్పగించి వెళ్ళాడ్రా. వాడికి నేను ఏ సమాధానం చెప్పాలి? లేదమ్మా, ఇది అసలు ఒక సమస్య కాదు. ఈ పెళ్లి అవగానే నాన్నకు తెలియకుండా ఈ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఇందులోనే పెట్టేస్తానమ్మా. చక్కగా ఉందిరా. నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఇంతగా ఆలోచించడానికి మీ అమ్మకున్న తెలివి సరిపోదురా. ఈ తప్పు దిద్దుకోవడానికి ఇంకో తప్పు చేస్తానని సంకోచం లేకుండా చెప్తున్నావే. చెప్పురా, ఇంకా ఏమేం తప్పులు చేయాలనుకుంటున్నావో చెప్పు. అమ్మా, ఈ ఒక్కసారికి మాత్రం నన్ను క్షమించమ్మా. నేను తనని పెళ్లి చేసుకోవడానికి నాకు వేరే దారి లేదమ్మా. ఈ డబ్బు నేను తీసుకువెళ్తాను. తీసుకుపోరా, తీసుకుపో. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ఒక దొంగని ఈ కడుపులో 9 మాసాలు మోసి కన్నాననే బాధ
నేను చచ్చేంత వరకు నా గుండెను కోస్తూనే ఉంటుందిరా. అమ్మా ఛీ! నాకు ఈ పని ఇష్టం లేదు. నా కూతురు కోసం ఒప్పుకుంటున్నాను. అంతానికే గ్లారా, కళ్ళు చిదిరిపోతున్నాయి. కూర్చోవచ్చా? నీ మర్యాద చూస్తే నాకు ముచ్చటేస్తుంది. కూర్చో. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ కాకి ఫిక్స్ అయిపోయాడు. ఏమంటావు? నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఏ? బాగా బలంగా పెరిగి కోతకొచ్చిన పంటలా ఉన్నావు. జీవితాంతం కన్నెగానే ఉండిపోతావా? అవును. ఎందరో మగువల మనసు దోచిన మన్మధుడు, దుర్మార్గుల్ని భయపెట్టే వీరుడు, కళ్ళు చెదరగొట్టే అందగాడు వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుందాం రా అంటే ఇల్లు దాటి కూడా రానంటున్నావే, ఏం పాపం? నీలవేణి, గ్లాస్ ఎక్కడ పెట్టావమ్మా? మా నాన్నకి నేను మాత్రమే ఉన్నాను. ఆయన వదిలేసి నేను రావడం కుదరదు. ఓ, అయితే మీ నాన్న చచ్చే వరకు నువ్వు పెళ్లి చేసుకోవన్నమాట. కాదు, మా నాన్న బతుకున్నంత వరకు నేను పెళ్లి చేసుకోను. వెరీ గుడ్. ఇది గొట్లో కొన్నావా? కాదు, నేనే చేశాను. ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పివి నువ్వేనా? నీ నైపుణ్యం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఈ తాగుబోతాను చూస్తే నాకు మండుకొస్తుంది. మీ బాబుని చూసుకో, వాడిని మార్చడానికి ట్రై చేయి. వాడు చచ్చే వరకు నేను వెయిట్ చేస్తా నీ కోసం. వాడు చస్తే వస్తా. మా, నీకో సూపర్ కోడలు దొరికిందమ్మా. నువ్వెప్పుడు నన్ను తిడుతూ ఉంటావు కదా, నాన్న మీద ప్రేమ లేదు ప్రేమ లేదు అని. కానీ తనలా కాదమ్మా. వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతేనా కూడా ఆయన మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది. నీలాగే చాలా మంచిదమ్మా. కాకపోతే మీ ఆడాళ్ళందరూ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటూ ఎప్పుడు ఒకేలా ప్రవర్తిస్తారు. నేను ఇందాక నుంచి వాగుతున్నాను. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని వివరాలు అడగవా? మా 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 ఏ తండ్రికైనా బలహీనుడైన కొడుకు గురించి దిగులుంటుంది. కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందుకని నీ మీద ప్రేమ లేదని అర్థం కాదురా. ఎంతైనా వాడు నీలాగా నా కడుపున పుట్టినవాడే కదా. ఎన్ని తిట్టుకున్నా వాడు నీ తమ్ముడు నాన్న. వాడు నా తమ్ముడు కాదు, ఆయన కొడుకు. ఇలా చూడరా, నువ్విలా వాళ్ళ మీద కోపంగానే ఉంటే ఆ కోపమే నన్ను చంపేస్తుందేమోనని భయంగా ఉందిరా. అమ్మని చంపాలని ఆశపడతావా? అమ్మ మీద ప్రేమే లేదా నీకు? ఉందమ్మా. మరైతే అమ్మ చెప్పేది విను నాన్న. మీ నాన్నని అర్థం చేసుకో. మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఉన్నా నువ్వా నేనా అన్న పోటీ వదిలేద్దాం. ఇక నుంచి మనం ఒకటిగా కలిసిమెలిసి ఉంటాం. మనవని అనకరా. నువ్వు నీకు మాకు ఒకే ఒక బంధం. అదిగో కాలి బూడిదైపోతోంది. ఇకపైన
మా కుటుంబంలోకి మా జీవితాల్లోకి రావద్దు. నువ్వు వేరు, నేను నా కొడుకు వేరు. కాదని మా కుటుంబంలోకి వచ్చావనుకో, తర్వాత నేను మనిషిగా ఉండను. గోతిలో దరిద్రం అనుకో, దేశం అట్టుడికి పోయిద్ది. వదులు, నడవలేకపోతున్నాను. వదులు. అదిగో ట్రైన్. ఆహా, ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను అంతే. వదులు, నిజమేనే. నన్ను రైలు కింద తలకాయ దోషం. వదులు. ఈసారి రైలు రూపా చేస్తా. వచ్చే రైలు కింద తలకాయ పెట్టేస్తా. ఇస్తావా లేదా? నాకు డబ్బు ఇస్తావా లేదా? ముందు చెప్పు. నాటకాన్ని నేను ఇంతకు ముందే చాలా సార్లు చూశాను. ముందు లేచరా. అయ్యో, రైలు వచ్చే టైం అయింది, లేకడా. ఇప్పుడు మినిస్టర్ని కలవడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పు. రండి, స్టేషన్కి వెళ్ళేదాకా అలా మాట్లాడుకుంటాను. హలో, ఏం డేనియల్, ఎక్కడున్నావు? నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వెక్కడున్నావు? నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నీ శత్రువు ప్రాణం నా తుపాకీ మనలో ఉంది. రండి రండి సార్. నువ్వు వెళ్ళేటప్పుడు వాడి బాడీ చూసి వెళ్ళు. చాలా సంతోషం. అదిగో వెళ్తున్నాడు క్వార్టర్ తేవటానికి. అలాగే ఒక ఫుల్ తీసుకొని నంచుకోవడానికి ఊరగాయ కూడా తీసుకొని రా. ఎవడో తలకాయ మీద తుపాకీతో కాల్చాడు రా. మినిస్టర్ గారు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. సార్ చూడండి సార్, పబ్లిక్ ప్లేస్ లో రాక్షసంగా నడుచుకుంటున్నాడు. హలో విజయ్, ఏం చేస్తున్నారు? స్టాప్ ఇట్. నేను అడుగుతున్నానా? ఎవరిస్తున్నావు? ఏమైంది? ఎవరయ్యా? వద్దు విజయ్, నేను అడుగుతుంటే మాట్లాడరేంటి? వద్దు. ఒక కమిషనర్ ని స్టాప్ ఇట్ అని అరిచాను. మర్యాద లేకుండా నా కళ్ళ ముందు ఇటువంటి పని చేస్తావా? నేను మీకు మర్యాద ఇవ్వాలనుకునుంటే ఒక్క సెకండ్ లో మనందరం కలిసి మన క్యాండిడేట్ బాక్సర్ డానియల్ కి మౌనం పాటించాల్సిన పరిస్థితి వచ్చేది సార్.
ఏంటయ్యా నువ్వు అనేది? వీడి పేరు వీరయ్య, ఊరు రాజమండ్రి. వీడికి సారికి 6 ఏళ్లగా విరోధం, ఇది అందరికీ తెలుసు. ఏం మిస్టర్ శంకర్లింగం? వీడి మీద మర్డర్, చీటింగ్, మర్డర్ అటెంప్ట్ ఇలా 18 కేసులున్నాయి. అందులో 2 సార్ని చంపడానికి ప్రయత్నించినవే. ఏం మిస్టర్ శంకర్లింగం? సార్ రైల్వే స్టేషన్ కు వస్తున్నారని తెలుసుకుని వీడు ఆయన చంపడానికి పెద్ద స్కెచ్ చేశాడు. నాకు దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పండి సార్, నేను చేసిన తప్ప? నో విజయ్, ఎంతో తెలివైన పని చేసి మన డిపార్ట్మెంట్ పరువు కాపాడారు. ఇంకో మ్యాటర్ సార్, ఎవడికి ఎవడు విరోధి, ఎవడి ద్వారా ఎవడిని చంపాలనుకుంటున్నాడో చెప్పలేని పరిస్థితుల్లో ఈ ఊరుంది. వీడొక్కడే కాదు సార్, వీడి అనుచరులు ఎక్కడైనా ఏ వేషంలో అయినా ఉండొచ్చు. ఈ గ్యాంగ్ లో కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది వీళ్ళ బట్టలన్నీ విప్పి ఫుల్గా చెక్ చేయమని చెప్పండి. ఏమో ఎవడి దగ్గర ఏ వెపన్ ఉందో. పోలీసులు గుచ్చి అడుగుతారు, వీడేంటి విప్పి చూడమంటున్నాడు? అందరినీ చెక్ చేయండి. దేవుడా, నిన్ను నమ్మి పెడుతున్నాను, పేలకుండా చూసుకో. పాపం, ఎంతో ఆశతో రైల్వే స్టేషన్ కి నా బాడీ కోసం వచ్చింటావు కదా. సందేహం రాకూడదని నన్ను చంపడానికి శత్రువుని మిత్రుడిని చేసుకున్నావు. నేను వాడిని శవాన్ని చేసేసాను. నువ్వు ఆడే ఆటలు, వేసే పథకాలు అన్నిటికీ ఎదురు దెబ్బ కొడుతూనే ఉంటాను. మన క్యారెక్టర్ తెలుసు కదా, అద్దం లాంటి వాణ్ణి. కొడితే కొడతా, తొక్కితే పాతాళానికి తొక్కేస్తా. నన్ను చంపాలనుకుంటేనే చంపి పారేస్తా. మామూలు పోలీసుని కాదు, రౌడీ పోలీసుని. ఇంతకు ఇంకొక మాట మాట్లాడావు, నిన్ను చంపేస్తాను. ఇంటర్వెల్ తర్వాత చూసుకుందాం. రౌడీ పోలీస్ తీశాడు క్యాప్, నీకిచ్చాడు చిన్న గ్యాప్. ఏంటి శంకర్లింగం, నీ ఐడియా పనిచేస్తుందా? ఏంటలా అడిగావు? విజయ్ని చంపడానికి మనం పంపించిన వాడిని వాడే చంపేసి క్యాండిడేట్ని చంపాలని వచ్చాడు. అందుకే చంపారని కమిషనర్ దగ్గర మంచి పేరు కొట్టేశాడు. వాడు చెప్పిన కథని మనకు అనుకూలంగా మార్చుకుందాం. క్యాండిడేట్ని కాపాడడానికి వాడు తప్ప ఊళ్ళో ఇంకెవ్వరూ లేరని మన దగ్గరకు లాక్కుందాం. ప్రచారం అనే పేరుతో చిలకలపూడికి వాడిని తీసుకెడదాం. రామాపురానికి డబ్బు పంపిద్దాం. వాడి దృష్టి మొత్తం మన మీద ఉంటుంది, మన దృష్టి మొత్తం డబ్బు పంచడంలో ఉంటుంది. ఏమంటావు? నా వైలెంట్ గాడు వస్తున్నాడు, సైలెంట్. రండి సార్ రండి, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎలక్షన్ ముగిసేంత వరకు డేనియల్ గారికి ప్రత్యేక రక్షణగా, పర్సనల్ సెక్యూరిటీగా మీరే కావాలని స్వయంగా రాసి కమిషనర్ గారికి ఇవ్వాలని వచ్చాం. ఎందుకంటే మీలాంటి వారు పక్కనే ఉన్నారనుకోండి, చీమ దోమ కూడా దగ్గరకు రావు. ఏమంటారు? చంప దగ్గర ఒక దోమ తిరుగుతోంది, అది కుట్టేలోపే కొట్టేద్దామని అడ్వాన్స్ గా చంపేశాను. చాలా అడ్వాన్స్ గా ఉన్నాడే. ఈ ఏరియాలో మొత్తం 1,43,33,219 దోమలు తిరుగుతున్నాయని మొన్న లెక్కల్లో తేలింది. అందులో ఒక దోమ నుంచి ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. ఏం కంగారు పడకండి, మిగిలిన వాటిలో ఒక్క దోమ కూడా కుట్టకుండా కొట్టి నేను మిమ్మల్ని కాపాడతాను. అది మీ లీడర్ చెంప మీద కూర్చున్నా సరే, లేదా ఒంట్లో ఇంకెక్కడ కూర్చున్నా సరే, దెబ్బకి దేవుడు కనపడతాడు. మీ లీడర్ కాదు, దోమలకి. తొందరగా వెళ్ళి కమిషనర్ దగ్గర ఆర్డర్ తీసుకురండి. మీ లీడర్కి సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏమంటారు? అనడానికి ఏముంది స్వామి. నమస్తే సార్. చంప మీద ఏంట్రా అది? దోమగా సార్, మచ్చ సార్. నేను చెప్తున్నాను సార్, మీరు ఎలా చెప్పు. దోమ సౌండ్ వినిపించిన బెండ్ తీసేస్తాను. ఏంటి శంకర్లింగం, పర్మిషన్ తీసుకుందావా? అదేం వద్దలుడు, వాడు కొట్టిన ఒక్క దెబ్బకే నా గోబ గుయ్యమంది. మరో ప్లాన్ వెయ్యాలి. ఏంటి ఫస్ట్ నైట్కి పాల గ్లాస్ తెస్తున్నావా? రావయ్యా, త్వరగా రా. వెళ్ళు తీసుకురా. శివ, బల్బు ఉంది, బద్దలేదే. బల్బుని దూరంగా పట్టుకోరా, బద్దకు ఫిక్స్ చేసినట్టే ఉంది. వెళ్ళు. ఆ పక్కన పెట్టు. నేను చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చారా? మీరు చెప్పినట్టు సామాన్లన్నీ తెచ్చాం, కానీ డబ్బే చిల్లిగా అవ్వలేదు. సరిగ్గా వెతికారా? గద్ద చెత్త కుప్పలో కోడి పిల్లని వెతికినట్టు అంతా వెతికి చూసాం, నయా పైసా కూడా లేదు. నమ్మలేకపోతున్నానే. మీరేమైనా కొట్టేశారేంటి? కష్టం అనగానే ఇష్టానికి డబ్బు ఇస్తారు, తమ దగ్గర కొట్టేస్తావా? ఏ కామెడీ వచ్చేలా సెంటిమెంట్ డైలాగులు మాట్లాడు. తీసుకెళ్ళేది కడిగి పెట్టు. ఏం మదర్, అంత పెద్ద అమౌంట్ ఆ తండ్రి కొడుకులకి భయపడి ఎక్కడ దాచిపెట్టావు?
బండి 10,000 బాబు. ఓహో ఇదంతా ఇది 15,000 అవుద్ది. ఏంటయ్యా మరీ అంత చెప్తున్నావు? కాస్త చూసి చెప్పు. లేదు బాబు, ఒకే రేటు 15,000. అయ్యా నమస్కారం. కాస్త చూసి చెప్పు. ఇక్కడేం చేస్తున్నావు? నాకు పెళ్ళి. ఓహో, గుర్రం ఒప్పుకుందా? ఓరా నువ్వు ఒకడివి, నాకు నిర్మలకి. ఓ, చారియట్ కూడా పెట్టుకునేంత పెద్ద లెవెల్లో పెళ్ళా? ఎలారా? అదే అమ్మ ఆశపడిందని. అమ్మ ఆశ నెరవేర్చాలనా లేక? నాకు ఇష్టమే. మమ్మల్ని ఏమైనా పిలుస్తారా? అది కాదు, పిలిస్తే నువ్వు వస్తావో లేదోనని. అదేంట్రా అలా అంటావు? తప్పకుండా వస్తాను, పెళ్ళంతో సహా. నీకు పెళ్ళి? నీలాంటి పనికి మాలినోడికి ఒకటి పిల్లనిస్తున్నప్పుడు ప్రయోజకుడైన నాకు పిల్లనివ్వడానికి ఒకరు లేకుండా పోతారా? ఏం బుజ్జి, నేను చెప్పింది కరెక్టేనా? వస్తానురా, మీ వదినతో వస్తాను. ఎందుకంటే అమ్మ ఆశపడింది కదా, పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లి చేయకూడదని. ఆ బండి బాగుందా? అయ్యా అది రేట్ ఎక్కువ. పర్వాలేదు, అదే ఇవ్వు. చారెడ్ ఖర్చు నాదిరా. థ్యాంక్స్. ఎంతైనా మన ఇంటి పెళ్లి కదా. అన్ని వచ్చాయా, ఇంకేమైనా కావాలా? పూలు వచ్చేస్తే వెంటనే పూజ మొదలు పెట్టేద్దాం. అన్ని పనులు దగ్గర. అయ్యా నమస్కారం. నమస్కారం, బాగున్నారా? ఏయ్, ఏంట్రా చిన్నపిల్లలతో ఆడుకుంటున్నావు? ముహూర్తానికి టైం అవుతుంది, రారా. ఏ ఈ నెక్లెస్ చూడు, ఈ గాజులు వేసుకో. ఈ చీర కూడా బాగుంది. అవును, ఆ నెక్లెస్ కూడా బాగుంది. పెళ్లికి కూడా కాకి యూనిఫామ్ లో రావాలట, చాలా బాధగా ఉంది. సఫారీలో వస్తే 10,000 రూపాయలు చదివించేస్తావేటి? ఎప్పట్లాగా ఫ్రీగా భోంచేసి కవర్ తీసుకుని పోరా. రండి, మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. సెటప్ అంతా చాలా సూపర్ గా ఉందా? అంతా మీ పుణ్యమే. కానీ మీరు పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్నానా? అన్నుండగా తమ్ముడికి పెళ్లి చేయడం తప్పు కదా? కూరన్నం కన్నా ముందు పెరుగన్నం తింటావా? జుట్టు నెరిసినంత వయసు ఉంటే సరిపోదు, మన పద్ధతులు పాటించాలి. ఇన్సు ఆర్డర్ ఇవ్వండి, షూటింగ్ చేసేస్తాం. విన్నారుగా, అది మ్యాటర్. ముందు అన్నయ్య పెళ్లి, తర్వాత తమ్ముడి పెళ్లి. బాబు, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ దండమమ, అక్కయే స్వాహ, స్వామి ఏంటి ఊటీలో చలి కాచుకున్నట్టు నిప్పు రాజిచ్చి స్వా స్వా అంటున్నారు? చక్కగా ఫ్లోలో చెప్పండి. పోలీస్ బందోబస్తు దేనికి? మాకేం తెలుసండి, ఆవిడ చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఏంట్రా మరి సైలెంట్ గా ఉంది? మేళాలు వాయించమను, అప్పుడే పెళ్లి మూడు వస్తుంది. కరెక్టే. ఇదేంటి మ్యారేజ్ హాలా, ఎగ్జామ్ హాలా? ఏదో భూతాన్ని చూసినట్టు బిగుసుకుపోయారు. ఎరా, భూతం అనగానే గుర్తొస్తుంది. మీ అత్తగారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది ముఖ్యమా ఇన్స్? ఏయ్, ఎవరా వీడు? గోవా సినిమాలో ప్రేమ్జీ లాగా ఉన్నాడు. ఏయ్, ఏంట్రా వీడు చెవిలో పీపీ అని వాయిస్తున్నాడు? ఇన్స్ మూడౌట్ లో ఉన్నాడు, త్వరగా వాయించండి. ఒక పెళ్లికి పేమెంట్ మాట్లాడి 2 పెళ్లిళ్ళకి వాయించమంటున్నారే, ఎలాగండి? ముందు వాయించండి, అమౌంట్ తర్వాత చూద్దాం. అదంతా కుదరదండి, ముందు పేమెంట్ ఇవ్వండి, ఆ తర్వాత వాయిస్తాం. డిఫరెంట్ ట్యూన్లు చేసే ఏఆర్ రహమానే కంపోజింగ్ పూర్తయ్యాక పేమెంట్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒకే ట్యూన్ వాయించే మీకు ముందే పేమెంట్ ఇవ్వాలా? ఈ పంచాయతీ వేస్ట్ అండి, వాయించడం కుదరదు. ఏయ్, ఆయన గురించి మీకు తెలీదు. శివాజీ ద బాస్ లాగా విజయ్ ద మాస్. మాస్ అంటే మాస్టర్ ఆఫ్ అదర్స్. మరి ఎస్ఎస్ అంటే సూపర్ సర్ప్రైజ్.
ఏయ్, ఇప్పుడు మీరు వాయించలేదంటే మొత్తం మీ అందరినీ తీసుకుపోయి స్టేషన్లో పెట్టి తబలా వాయించడం మొదలు పెట్టామనుకోండి, తర్వాత మండపంలో కాదు ఇంటికి వెళ్ళి కూడా వాయించలేరు. రేయ్, పంచాయతీ అవనే లేదు, అప్పుడే వాయిస్తావేంట్రా? నేనేమి వాయించడం లేదు, అదే మోగుతుంది సార్. నాకు పెళ్ళైన 4 రోజులు అయ్యింది. అయితే బుద్ధిగా వాయిస్తారా ఏంటి? రిథం చెప్పాలా? అవును. దుమ్ దుదుం దుదుం దుమ్ దుదుం దుదుం దుమ్ దుమ్ దుదుం దుమ్. బాగా వాయించండి. దుమ్ దుమ్. చెప్పిన మాత్రాలే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. త్వరగా తాళి తీసి ఇవ్వండి, కడతాను. ఇప్పుడు రౌండ్ తిరగచ్చుగా. వధూవుర్ల తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పంతులు గారు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. నాకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆశీర్వాదం చేయమనండి. మా ఇంట్లో నేనే పెద్దవాడిని, నన్ను నేనే ఆశీర్వదించుకుంటా. శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. అందరి ముందు నా పరువు తీసేసావు కదరా. మీ అమ్మే కనుక ఉండుంటే నీ మొహాన్ని ఉమ్మేసేదిరా. మీ మొహానే ఉమ్మేసి ఉండేది. పెద్దవాడుండగా చిన్నవాడికి పెళ్ళేంటి అని. ఇది అమ్మ ఆశ నెరవేర్చడం కోసం చేసుకున్న పెళ్లి. ఆవిడ కోరిక అడ్డుపడింది, అది నెరవేర్చింది. పోరా పోరా బయటికి. నువ్వేంటి చెప్పేది నన్ను బయటికి పొమ్మని? నువ్వు చెప్తే వచ్చానా? నేనేగా వచ్చాను. నాకు తెలిసి ఎప్పుడు బయటికి వెళ్ళాలో. పోయింది, అంతా పోయింది. పరువు పోయింది, మర్యాద పోయింది. జరగదు, ఇక ఈ పెళ్లి జరగదు. వణితి మనం సెలెక్ట్ చేసిన అమ్మాయి సూపర్ గానే ఉంది. ఈ రోజు కళ్యాణ మండపంలో అలా చేయడం న్యాయమా? అందులో తప్పే ఉంది. పెద్దవాడికి ముందు పెళ్లి చేయాలని మా అమ్మ ఆశపడింది. మీ నాన్న బాధపడ్డారు కదా. పడని, ఇది ఇవాళ మాకేమన్నా కొత్త? 20 ఏళ్లగా నాకు ఆ సుబ్బరామయ్యకి నువ్వా నేనా అని జరుగుతున్న పోరాటం ఇది. ఇది ఇంకా ఎంతకాలం జరుగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలీదు, ఆయనకి తెలీదు. అర్థం కాలేదు. నా జీవితంలోకి వచ్చావు కదా, త్వరలో నీకే అర్థమవుతుంది ఈ విజయకృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నాడు. విజయకృష్ణ ఎవరు? నేనేనే. మీ పేరు కాకి కదా. ఎవడే చెప్పింది? మీరేగా ప్రతిసారి కాకి బయలుదేరుతున్నాడు, కాకి కాపాడుతాడు, కాకి శిక్షిస్తాడు అని చెప్పేవారు. అదే కోకిల, హంస, సింహాల్లాగా మీ పేరే కాకి అనుకున్నాను. ఓయ్, కాకి అంటే ఆ కాకి కాదే, తెలుపు రంగు ఎరుపు రంగు లాగా కాకి రంగు అనేది మా యూనిఫామ్ రంగు. తమరి తెలివితేటలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎగతాళి చేయకండి. మరి ఈ మాత్రం కూడా అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పలేదనండి. ఇప్పుడు ఏమైందని? అన్ని వివరంగా అర్థమయ్యేలాగా ఈ కాకి నీకు చెప్తాడు. వాటేసుకుని పాటేసుకో. అయ్యా, డానియల్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. రావయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఇలా రా. నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా. మన నియోజకవర్గంలో 148 గ్రామాలున్నాయి. అందులో 16 గ్రామాలకి ఇంకా డబ్బు పోయి చేరలేదు. వాళ్ళ వేసే ఓట్లే మనం గెలవడానికి ముఖ్యం. డబ్బు ఎలా తీసుకెళ్తున్నా దోపిడీ దొంగలా దోచుకుంటున్నాడా ఇన్స్పెక్టర్? ఈ సమాధానాలన్నీ పై వాళ్ళకి నేను చెప్పలేను కదా.
నేను మంత్రిని మాత్రమే కాదు, జిల్లా సెక్రటరీ నేనే. పార్టీకి జిల్లాలో ఏదొచ్చినా నేనే చూసుకోవాలి. అందుకే అందరూ నన్ను అంత గౌరవంగా చూస్తూ ఉంటారు. ఆ ఇన్స్పెక్టర్ లేపేస్తే గొడవ ఉండదు కదా. అది పోయిన వారమే మిస్ అయింది. సరే, నీ బందోబస్తు కానీ మీతోనే ఉంచుకొని వాడికి తెలియకుండా పని పూర్తి చేయి. ఆ ప్లాన్ కూడా మొన్న మిస్ అయింది. ఆ విజయ్ గారిని ఏం చేయాలంటావు? వాడిని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించండి, అది చాలు. ఎలా వీలవుతుంది? మామూలు రోజుల్లో అయితే తక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎలక్షన్, మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది. ఒకే ఒక కారణం తీసుకురా, తర్వాత చూడు సస్పెండ్ చేయిస్తానో లేదో. ఏమిటి నాన్న? ఇంకా ఏంటి ఆ రామారావు కూతురు గురించి ఆలోచన? అదంతా మర్చిపోయి బుద్ధిగా పని చూడరా, లేదంటే తిండికి ముష్టెత్తుకోవాలి. నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను, చూసుకో. అయ్యా, నా బిడ్డను ఎలా కొట్టారో చూడండి అయ్యా. 10 ఏళ్లుగా నా బిడ్డ వాళ్ళ దగ్గర గొడ్డులా పనిచేస్తున్నాడయ్యా. అందుకు వాళ్ళు ఏం చేశారో చూడండి అయ్యా. మీ తమ్ముడే ఇలా తీశాడు. ఇన్స్పెక్టర్ తమ్ముడైతే మాత్రం ఇలా కొట్టడం న్యాయమేనా? ఈ అన్యాయాన్ని ఎవరు అడుగుతారయ్యా? వీడు చాలు అని చెప్పేంత వరకు వాడిని కొడతాను. గొడవలో జీపు కాలిపోయిందిగా, ఆటోలో వచ్చినట్టున్నాడు.
నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థిని నేను. నా కళ్ల ముందే ఒక అమాయకుణ్ణి ఇంత దారుణంగా కొట్టాడితను. ఎవరి మీదైనా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నడివీధిలో పడేసి కొట్టమని ఏ చట్టంలో ఉంది? న్యాయం కావాలి సార్, న్యాయం కావాలి. అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు ఇతడు? అధికారాన్ని సరిగ్గా యూజ్ చేసామంటే మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. పేపర్లో చదవట్లా ప్రముఖ దాదా ఎన్కౌంటర్, ప్రముఖ రౌడీ ఎన్కౌంటర్ అని? అదే పేపర్లో మీరు చదవలేదా? నడి వీధిలో పోలీస్ ఆఫీసర్ని తరిమి తరిమి చంపారని. చూడండి సార్, ఎందుకు అనవసరమైన మాటలు? కొంచెం ఉండండి. అతను ప్రతిరోజు ఎవరో ఒకరిని కొడతాడు, చంపుతాడు. అది చూస్తూ ఊరుకోవడానికి నేనేమి సాధారణమైన వాణ్ణి కాదు సార్. ఈ నియోజకవర్గం అభ్యర్థిని సస్పెండ్ చేయండి సార్. వాణ్ణి సస్పెండ్ చేయకపోతే ప్రజలు రెచ్చిపోతారు. 10 బస్సులు తగలడతారు, 100 మంది పోలీసుల్ని నరుకుతారు. ఎమోషనల్ అవ్వకండి. దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. దీన్ని రాజకీయం చేయకండి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మీరే చెప్పండి. అయ్యా, ఒక పోలీసు నా కొడుకును కొట్టాడు. మేము చాలా బాధపడుతున్నాం. మనసు కుమిలిపోతుందండి. మన డేనియల్ గారు ఉన్నారు, కమిషనర్ గారు మీరున్నారు. అందరి ముందు కొట్టిన ఆ పోలీస్ చేత నా కొడుకు క్షమాపణ చెప్పించండి చాలు. ఇంతటితో గొడవ వదిలేస్తాం. ఇందుకోసం వచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు బాబు, నేను కొంచెం కామ్గా ఉండండి ప్లీజ్. ఏంటి సార్ ఇది? ఆయన మీ ప్రాణాన్నే కాపాడారు. ఆయన్ని మీరు విజయ్ క్షమాపణ అడగండి. మిస్టర్ మొద్దుబాలు, నేను మిమ్మల్ని కొట్టడం తప్పే. క్షమించండి, క్షమించండి. మీరు అడిగినట్టు క్షమాపణ చెప్పారు. ఇక బయలుదేరండి. ఎరా, నీకు మాకు పడ్డం లేదని కదా విడిపోయి దూరంగా ఉంటున్నాం. మమ్మల్ని కాస్త మనశ్శాంతిగా బతకనివ్వు. ఎందుకు గొడవలు పెంచుకుంటూ పోతున్నావు? ఈ నిమిషంలో నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, నిన్ను చూడడం ఇదే చివరిసారి కావాలి. తొక్కలో స్టైలు. ఏమిటయ్యా మళ్ళీ ఇది? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సార్. మళ్ళీ క్షమాపణ అడుగుతాను. క్షమించండి మొద్దుబాలు. ఓ పోరా. అవునోయ్, ఏరియా కాబోయే ఎమ్మెల్యే గారు, ఇదిగోండి 100. ఎందుకు? ఆటోలో వెళ్ళడానికి. నేనెందుకు ఆటోలో వెళ్ళాలి? డేనియల్ మన 2 కార్లు తగలబడుతున్నాయి. గొడవల్లో భగభగమండే నిప్పుకి గవర్నమెంట్ బండికి రాజకీయ నాయకుడి బండికి తేడా తెలీదు. ఎలాగూ కమిషనర్ ఆఫీస్లోనే ఉన్నావుగా, వెంటనే ఒక కంప్లైంట్ రాసిచ్చెళ్ళు. తగలెట్టింది ఏ పబ్లిక్ అయినా కన్ని పెట్టి నీ ముందు నిలబెడతాను. మన క్యారెక్టర్ ఏంటో తెలుసు కదా, అద్దం లాంటి వాణ్ణి. గురి పెడితే గురి పెడతా, తగలెడితే తగలెడతా. ఆటో ఏయ్ ఏయ్ లక్కీ లక్కీ, అరే ఏంట్రా నువ్వా? రారా, కర్తవ్యాన్ని కరెక్ట్ గా నెరవేరుస్తావటగా. రారా. గుడ్ మార్నింగ్ సార్. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? ఓవర్గా రూల్స్ మాట్లాడుతున్నావట. గవర్నమెంట్ తలుచుకుంటే ఏం చేస్తుందో తెలుసా నిన్ను? ఈ రూల్స్ అన్ని పెట్టి ఫాలో చేయమని చెప్పిందే మీ గవర్నమెంట్ కదా సార్. నన్నే ఎదిరించి మాట్లాడతావా? అడిగిన దానికి సరైన సమాధానం చెప్పడం ఎదిరించడమా సార్? ఇది ఏమిటో తెలుసా నీకు? నన్ను 3 నెలలు సస్పెండ్ చేస్తున్నట్టు స్పెషల్ ఆర్డర్ సార్. నిన్న అసలు ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా నీకు? తెలుసు సార్. నన్ను ఇక్కడికి పిలిపించి ఈ ఆర్డర్ నాకు ఇచ్చే సమయంలో డబ్బుని నా ఏరియా చెక్ పోస్ట్ దాటించి జనాలకి బట్వాడా చేయడానికే కదా. ఓడిపోయావురా. రాజకీయ నాయకుడు తలుచుకుంటే రాష్ట్రంలో ఏమైనా చేయగలడు. పోరా. 3 నెలల్లో నువ్వు సస్పెండ్. ఆలోగా ఎలక్షన్ పూర్తయి రిజల్ట్స్ వచ్చేస్తుంది. తర్వాత మర్యాదగా వచ్చి పెద్ద పూలదండ తెచ్చి ఈ మంత్రి గారి మెడలో వేసి డ్యూటీలో జాయిన్ అవుదు గాని. అది జరగదు సార్. ఎరా, అప్పుడు మీరు మాజీ మంత్రి అవుతారు కదా. ఏమిట్రా నువ్వు అనేది? నా కంట్రోల్లో ఉన్న ఏరియాలో డబ్బు పంపకం జరగబోతోంది. 18వ తారీఖున ఎలక్షన్ జరగబోతోంది. మీ వల్ల రాజకీయాల్లో ఎదిగిన డానియల్ 25,000 ఓట్ల తేడాతో గెలిచాడన్న అద్భుతం జరగబోతోంది. తర్వాత ఏముంది? జిల్లా మొత్తం మీద భారీ మెజారిటీతో గెలుస్తాడు గనక
మీ మినిస్టర్ పదవి వాడు కొట్టేసి దర్జాగా మీ ముందు తిరుగుతూ ఉంటాడు. కేవలం 512 ఓట్ల మెజార్టీతో గెలిచిన మీరు వాడి వెనకాల మామూలు ఎమ్మెల్యేగా నిలబడతారు. మొత్తం ఒకసారి లెక్క చూసుకోండి, మీకే అర్థం అవుతుంది. నేను వెళ్ళి 3 నెలల తర్వాత వస్తాను. ఒరేయ్ ఆగరా, ఆ ఆర్డర్ ఇలా ఇవ్వు. కరెక్ట్గా పాయింట్ చెప్పావురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నా సస్పెండ్ ఆర్డర్ చించిపారేయండి. ఆ బాక్సర్ డానియల్ సంగతి నేను చూసుకుంటాను. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. కూర్చోండి సార్. ఇలా చూడు, ఎలక్షన్ జరగాలి, వాడు గెలవకూడదు. అలాగే వస్తా. అదేమిట్రా కళ్ళద్దాలు వెనకాల పెట్టుకున్నావు? దేశంలో ఫేస్ టు ఫేస్ దెబ్బతీసే వాళ్ళకన్నా వెనక నుంచి దొంగ దెబ్బతీసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళని కనిపెట్టే 3వ కన్ను సార్ ఇది. వెరీ గుడ్. దీన్ని ఇన్స్ అన్నిట్లో పోసి కలపమన్నారు. ఏంటిది? నోరు కంపు కొట్టకుండా జామాకు జ్యూస్ అయి ఉంటుంది. త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. చాలు అన్నిటిని పోసావా? ఇన్స్ ఈ కాలంలో సరుకని అడగగానే విట్లాచారి సినిమాలో వచ్చే క్యారెక్టర్ల టక్కన మాయమైపోతున్నారు. కానీ అడగకుండానే 10 ఫుల్లు కొనిచ్చి మాకు ఆనందాన్ని అందించారు. అలాగే ఆ జ్యూస్ కూడా మిక్స్ చేసాం. మీకు కటింగా లార్జా? అవన్నీ మనకు కాదు. చేతికి అందింది లివర్కి అందకుండా పోయిందే. ఇందులోని ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? చెప్పిన పని చేయి, మ్యాటర్ నీకే తెలుస్తుంది. మీతో వచ్చినందుకు శనక్కాయలే దక్కుడు. 112 సరుకు తీసుకుని లోపలండి. ఏ పుణ్యమూర్తి రా, నువ్వే ఈరోజు సైడ్ డిష్. మై డియర్ మందు బాబులు, ఓటర్కి గతి లేక కటింగ్ కోసం చేతులు కలిపే భారతదేశ పౌరులారా, వర్షాన్ని కారణంగా చెప్పి రంగు తాగే మిత్రులారా, ఎండను కారణంగా చెప్పి బీరు కొట్టే సోదరులారా, ఒకే ఒక ఓటర్ ప్యాకెట్ తో ఒక ఓటర్ తాగి మన రాష్ట్రంలోని నీటి కరువు రాకుండా చేస్తున్న ప్రజా మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే, ఈ రోజు శ్రీ పుణ్యమూర్తి గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ ఉచితంగా సరుకు అందిస్తున్నాం. ఎందుకండి పొయ్యి నా పుట్టినరోజా? ఇది ఇన్స్ ఆర్డర్. దీన్ని నువ్వు ఎదిరిస్తే తలకి కాళ్ళకి మధ్య నాదే పుట్టినరోజు. ఎంజాయ్ చేయండి. ఇన్సు అందులో ఏం కలపమన్నావు? ఒకడు స్పృహ తప్పాడు. తప్పనిరా, అందరికి వాంతులు అవుతున్నాయి సార్. అవ్వనిరా సార్, అందరూ కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు సార్. ఏయ్ బఫూన్ వెరవా, వీడికి సరుకు ఇవ్వలేదన్న కోపంతో వాళ్ళ బాధను ఎంత సంతోషంగా చెప్తాడో చూసావా? ఇన్సు లోపల బాధపడుతున్నారు. అంబులెన్స్ కి ఫోన్ చేయండి, అది వచ్చాక వీళ్ళందరూ తొయ్యండి. సార్ అందులో ఏం కలపమన్నారు సార్? విషం. ఎందుకు సార్ ఈ విషమ పరీక్ష? మనం పాస్ అవడానికే. ఈ ఊళ్ళో ఒక పెద్ద వైన్ షాప్ లో మందు తాగిన వారిలో మొత్తం 12 మంది విపరీతమైన వాంతులు, కడుపు నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డారు. వాళ్లకు చికిత్స చేస్తున్న డాక్టర్ బలరాం ప్రాణాపాయం లేదని చెప్పారు. వాళ్ళు తాగిన బాటిల్స్ ని స్వాధీనం చేసుకుని పోలీసులు దీనికి కారణమేమిటో విచారణ చేస్తున్నారు. దీనికి కారణమైన వాళ్ళని కనిపెట్టి తప్పకుండా పోలీసులు శిక్ష పడేలా చేస్తారని మేము నమ్ముతున్నాం. సిగ్నల్ టీవీ నుండి సుధా. ఏ రకంగా డబ్బిచ్చినా కనిపెడతారని చెప్పి బాసు చెవులు గుట్టే వంకతో కవర్లో పెట్టిస్తున్నారు. రే అన్న, బాంబే నుంచి మల్లికా షరాబ్తం తెప్పించాడ్రా. వాడిని అదుపులో పెడతానన్న మంత్రి కూడా వదిలేశాడు. అంత డబ్బు కళ్ళ ముందే తీసుకుపోయాడు. ప్రచారం ఖర్చులకి డబ్బు కోసం వచ్చిన వాళ్ళకి ఏం చెప్పమంటావు? నాకు మనం గెలుస్తామని నమ్మకం తగ్గిపోతుంది. నాకుంది, గెలుస్తామనే నమ్మకం నాకుంది. మన మనిషి అయిన మంత్రిని వాడు ద్రోహిగా మార్చాడు కదా, అలాగే వాడి మనిషిని ఒకడిని నేను ద్రోహిగా మారుస్తాను. నాకేం అర్థం కాలేదు. బాక్సింగ్ లో 2 రకాలున్నాయి. ఒకటి డైరెక్ట్ గా కొట్టడం, ఇంకోటి ఇండైరెక్ట్ గా కొట్టడం. మనం లీగల్ గా వెళ్ళాం, తర్వాత ఇల్లీగల్ గా వెళ్ళాం. కానీ ఇప్పుడు వెళ్ళబోయేది కొత్త రూట్. ఏరా, వెనకాల తలుపులన్నీ సరిగా వేసావా? వేశానులే. ఎందుకురా అంత చిరాకు? నిర్మల వాళ్ళ నాన్నగారు డబ్బిచ్చిందే కూతురికి పెళ్లి జరగాలని. అది ఎలాగూ జరగలేదుగా, ఆ డబ్బు మన దగ్గర ఎందుకు? వాళ్ళ నాన్నగారి. నేనేమైనా పెళ్ళి వద్దన్నానా? ఆ రామారావు కదా వద్దని చెప్పాడు. డబ్బు కావాలని అతను అడగనే, అప్పుడు చూద్దాం.
పోయి పోయి పోయి. త్వరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటన్నా అనాథలాగా ఇలా వీధిలో పడి తిరుగుతున్నావు? మా నాన్న కుంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో చేర్పించాం. మిల్లు కూడా తగలబడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక రోడ్డు మీద నుంచున్నాను. కొంచెం సహాయం చేయండి. పోయినసారి మీకు సహాయం చేయబోయి కమిషనర్ ఆఫీసులో అందరి ముందు నా పరువు పోయింది చాలదా? అదేం కుదరదు. రై స్టార్ట్ చేయరా. అయ్యా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మి మాకు సహాయం చేయండి అయ్యా. మా నాన్నగారిని ఎలాగైనా కాపాడుకోవాలయ్యా. సరే ఎక్కు. అదిగో బ్యాటింగ్ చేస్తున్నాడే, వాడు మినిస్టర్ గారి మనిషి, వీడు నా మనిషి. వీడితో వెళ్ళి వాడిని కొట్టి రాలని చెప్పాననుకో, ఎందుకు అని కారణాలు అడగకుండా వెళ్ళి వాణ్ణి తిరిగి లేవకుండా కొట్టొస్తాడు. ఇప్పుడు నువ్వు నా దగ్గర చేరతాను అంటున్నావు. ఒకవేళ ఈ పనిని నేను నీకు చెప్పాననుకో, ఏం చేస్తావు? బాలేవరా? డేనియల్ కార్ వస్తుంది. ఆపు ఆపు ఆపు. ఏంటి బాబు, నువ్వు కూడా రాజకీయాల్లో చేరినట్టున్నా? ఏ చేరకూడదా? కాదు, ఈ పార్టీలో చేరేవని అన్నయ్యకి తెలుసా? ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలి చెప్పు. నా జీవితంలో జరిగే మంచి పనులన్నిటికీ వాడు తోడుగా ఉన్నాడా? ఆ రోజు నా పెళ్లి చెడగొడుతుంటే నువ్వు కూడా వాడుతున్నా కదా ఉన్నావు. ఏంటి బాబు ఈ మాత్రానికి ఎందుకు కోపడుతున్నా? నేను అలాగే కోపడతానయ్యా. ఇప్పుడేంటి, నేను డ్రైవర్గా కష్టపడ్డ వచ్చు సంతోషపడాలా? వెళ్ళి పిలవయ్యా, రమ్మని చెప్పు. ఇలా మాట్లాడకూడదు బాబు. ఏ గేట్ తీవయ్యా, నువ్వు వెళ్ళి బాబు. వీడెందుకు డానియల్ కారులో వెళ్తున్నాడు? ఏం లేదు సార్, మీ తమ్ముడు అతని డ్రైవర్గా. వాడి దగ్గర ఎందుకని? ఇంకో చోట దొరకలేదా ఏంటి? ఏమైందండి? ఫోన్ కట్ చేస్తున్నాడు. నా తమ్ముడికి అసలు బుద్ధి లేదు. ఏ పని చేయమన్నా ఎందుకు ఏంటి అని ఆలోచించకుండానే చేసేస్తాడు. ఎవరేం చెప్పినా వింటాడు. తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఈరోజే మొదటిసారిగా తమ్ముడు తమ్ముడు అని మీరు అనడం నేను వింటున్నాను. ఇది ఆయన వింటే తప్పకుండా సంతోషపడతారండి. ఫోన్ తీస్తే కదా వింటానికి. సార్, మినిస్టర్ గారి గెస్ట్ హౌస్కి నేను డ్యూటీ మీద వెళ్తున్నాను సార్. వెళ్ళు. అయ్యా నమస్కారం అయ్యా. మంచిదమ్మా. कौन है? आईडी प्लीज. రేయ్, ఇందులో మంత్రి గారికి ఇష్టమైన మామిడి పళ్ళు ఉన్నాయి. లోపలికి తీసుకెళ్ళి ఇవ్వు. నేనెందుకండి, మీరివ్వచ్చుగా. ఏంట్రా ఎందుకొని ఏదేదో అడుగుతున్నావు? ఏం చెప్పే పనిలో చేరావురా? రేయ్, నువ్వు తీసుకెళ్ళివరా. నువ్వు బయలుదేరు. ఇక నా కళ్ళ ముందు కనిపించకు. ఏదో మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, పోన్లే పాపం కదని పనిస్తే మీ నాన్న చస్తే చచ్చాడు, నాకేంటి? రేయ్, నువ్వు తీసుకెళ్ళివరా. తెలియక అడిగానయ్యా, నేనే ఇస్తానులే.
రేయ్ ఆగో, ఇది ఎవరు పంపించారని అడిగితే మీ అన్నయ్య విజయకృష్ణ పంపించాడని చెప్పు. వెళ్ళు. आईडी दिखाओ, शो मी योर आईडी. इदिगो. अच्छा चलो जाओ. कौन हो तुम? ये क्या है? అయ్యా నేను విజయకృష్ణ తమ్ముణ్ణి. कोई भी अंदर जाना मना है. जाओ जाओ. अरे बात सुनता नहीं जाओ ना भाई. जाओ. ఎవరయ్యా నువ్వు? అయ్యా నేను విజయకృష్ణ తమ్ముణ్ణి. ఏం రామయ్య బాగున్నావా? అంతా మీద అయ్యా. అయ్యా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ మీకు ఫ్రూట్స్ పంపించారు. అలాగా? ఆయన తమ్ముడు. అన్నయ్య రాలేదా బాబు? డ్యూటీకి వెళ్ళాడు. అలాగా, సరే. తీసుకోవయ్యా. తీసుకో. ఏంటి బాబు, అన్నయ్య ఫోన్ చేస్తే తీనేలేదు. ఆయన తమ్ముడు అంటూ పదే పదే కలవరించారు. ఆయన మాట కటుగానే మనసు చాలా మంచిది. నువ్వు డానియల్ దగ్గర చేరినందుకు ఎంత బాధపడారో తెలుసా బాబు? ఒక్క మాట బాబు, పెద్దవాడిని చెప్తున్నావు, నువ్వు వెళ్ళే రూట్ సరైంది కాదు. వెళ్ళి పని చూసుకోపోయా. వస్తానయ్యా. సంతోషం. ఐడి దిఖాओ. మేము చాలా తీవ్రంగా విచారణ సాగిస్తున్నాం. మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వీటి ద్వారా దీనికి కారణం ఎవరైనా దయాదాక్షిణ్యాలు లేకుండా విచారించి నేరస్తుడెవరో కనిపెట్టి చట్టం ముందు నిలబెడతాం. ఇది త్వరలోనే జరుగుతుంది. ప్రమాదంలో మరణించిన గౌరవనీయులైన మంత్రి శ్రీ కామేశ్వరరావు గారికి పోలీస్ శాఖ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మంత్రి గారి భౌతిక కాయం శ్మశానానికి చేరుకుంది. అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వస్తాను, ప్రచారం చేస్తాను, నువ్వు గెలుస్తావు. ఇవేనండి ఆయన నాతో చివరిగా మాట్లాడిన మాటలు. అయ్యా, మీరు దారుణంగా ముక్కలై చెదిరి పడ్డం వల్ల మా నియోజకవర్గం పాపం చేసుకున్న భూమి అయింది. ఈ పాపాన్ని మనం ఎలా తొలగించగలం? విజయం వల్ల మాత్రమే తొలగించగలం. ఇది నిజం. ఇది నా ఒక్కరి మాట కాదు, మా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి మాట. అభ్యర్థి పరిస్థితి చూస్తున్నప్పుడు మనకి బాధగా ఉంది. ఇక ఈ నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకుందాం రండి. చనిపోయిన మా నాయకుడి మీద ఒట్టు, మా అభ్యర్థి బాక్సర్ డానియల్ ని ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. బాక్సర్ డానియల్ ఎమ్మెల్యే అవుతారు, కాబోయే సీఎం కూడా ఆయనే. చెప్పాడయ్యా. ఆయన్ని మేము గెలిపించి తీరుతాం. మా ఏరియాలో 24 గంటలు నీళ్లు వస్తున్నాయంటే దానికి కారణం మంత్రి గారేనండి. అందువల్ల మా ఓటు డానియల్ గారికి. ఎలా ఉంది? రాజకీయవాదంటే ఎలా ఉండాలో చూపించాలి. ఈసారి గెలుపు నీదే, అందులో డౌటే లేదు అల్లుడు. అన్నా వాడొస్తున్నాడు. ఏంటి సార్, నాకే తెలియకుండా నా చేతికి బాంబులిచ్చి పంపించారు? తెలిస్తే తీసుకెళ్ళవు కదా. బాలు, నువ్వు రాజకీయం తెలుసుకోవాలయ్యా. ఇందులో అందరికీ తెలిసే విధంగా దండలేయాలి, తెలియకుండా గోతులు తవ్వాలి. మేమంతా ఒకటేనంటూ పైకి చెప్పాలి, కానీ లోపల ఒకరినొకరు దెబ్బ కొట్టాలి. ఇష్టం లేని వాడినైనా నవ్వుతూ ఓట్లు అడగాలి, ఇష్టమైన వాళ్ళనైనా అవసరమైతే లేపేయాలి. ఇప్పుడు నువ్వు బయటపడాలంటే మీ అన్నని చంపాలి. మీ అన్న సాధారణమైన వాడు కాదురా. ఏదో ఒక ఎంక్వైరీ చేసి ప్రమాదానికి కారణాన్ని కనిపెడతాడు, కనిపెడితే లేపేస్తాడు. అందుకని నువ్వు త్వరపడి మీ అన్నయ్యని లేపేసాయి. ఏంట్రా, ఏదో తోడబుట్టిన అన్నని చంపమన్నట్టుగా నువ్వు అంతలాగా ఆలోచిస్తున్నావు. జీవితం అంతా నిన్ను అణువణువున చంపుతూనే కదరా ఉన్నాడు. నువ్వు వాణ్ణి ఒకేసారి చంపేశాయి. ఎరా? అవునన్నా. రేపు నీకేదైనా అయిందంటే మీ నాన్నని ఎవరు చూసుకుంటారా? నువ్వు వెళ్ళి వాణ్ణి చంపేసిరా, నీకు ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను.
ఏంట్రా ఇది? ఆ డానియల్ నిన్ను చంపమని దీన్నిచ్చి పంపించాడు. అయితే చంపరా? నన్ను క్షమించన్నయ్య. నిన్ను వదిన్ని క్షమాపణ అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను. మా నాన్నను కాపాడడానికే వాడి దగ్గర నాకు వేరే దారి తెలియలేదన్నయ్య. మన నాన్నని ఎలాగైనా నువ్వే కాపాడాలి. ప్లీజ్ అన్నయ్య, నువ్వే కాపాడాలి. నేను చచ్చిపోతానన్నయ్య. వద్దురా వద్దురన్నయ్య, చెప్పేది విను. నాయకుడు డేనియల్ వర్ధిల్లాలి! మన నాయకుడు డేనియల్ వర్ధిల్లాలి! మన నాయకుడు డేనియల్ వర్ధిల్లాలి! మన నాయకుడు డేనియల్ వర్ధిల్లాలి! ఏరా ఏమైంది? ఫినిష్ చేశాడన్నా. అవునా? క్లీన్ గా ఫినిష్ చేశాడన్నా. రారా రారా రారా. జనం చూసావుగా, ఎమ్మెల్యే కాకముందే డబ్బు పొగడ్తలు వచ్చి పడుతున్నాయి. అంత నీ వల్లేరా. నిన్ను చూస్తుంటే నాకు ఎంత గొప్పగా ఉందిరా. దీనికి బదులుగా నేను నీకేమైనా చెయ్యాలి కదా. డబ్బు పదవి వీటన్నిటికంటే ఎక్కువగా ఏదైనా నీకు ఇవ్వాలరా. ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా ఒక అద్భుతమైన బహుమతి ఇదిగో తీసుకో. ఇది మా అమ్మది. ఇది మీకెలా? పట్టుకోండి. మీ అమ్మని చంపిందే నేనురా. విజయ్, రే విజయ్, ఎక్కడున్నావురా? ఎవరు మీరంతా? విజయ్ వాళ్ళమ్మ. ఓ నమస్కారం, ఆశీర్వదించాలి. నేను ఈ నియోజకవర్గం అభ్యర్థిని. నాలాంటి మంచివాళ్ళు దేశానికి మంచి చేయాలి అనుకున్నప్పుడు నీ కొడుకు అడ్డుపడుతున్నాడు. ఎక్కడే డబ్బు? నేను గెలవడానికి ఉన్న ఒకే దారి ఆ డబ్బే. ఎక్కడుందో చెప్పు. వెళ్ళి బతకండ్రా. డబ్బెక్కడ? ఎక్కడుందో చెప్పలే. ఈ రోజు డబ్బు లేకుండా పడదు. లే పైకి లే. ఎక్కడుందో చెప్పు. ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడుంది డబ్బు? అడుగుతున్నారు కదా, చెప్పకపోతే వదిలిపెట్టనే. చెప్పు, ఎక్కడుంది డబ్బు? ఎక్కడుంది చెప్పలే. డబ్బు ఎక్కడుంది చెప్పు. నటించకే. డబ్బు ఇది నీకు కావాలా? డబ్బు ఎక్కడుందో చెప్పు, నేను ఇస్తాను. చెప్పు. డబ్బు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు. చెప్పు, డబ్బు ఎక్కడుంది? డబ్బు ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. చాలా బాధగా ఉంది కదా. నీ బాధ పోవాలా? బాధ పోవాలా? పోవాలా? పోతుంది. ఇలా చూడండిరా, ఎలక్షన్ టైం. ఇక్కడికి నేను వచ్చినట్టు ఏ ఆధారము ఉండకూడదు. అన్నీ మామూలుగా చదండి. మీ జ్ఞాపకార్థంగా ఇది నేను తీసుకుంటాను. ఆవిడ జ్ఞాపకార్థంగా ఉంటుంది కదా అని తీసుకొచ్చేసారా. మీ అమ్మని చంపడం మాత్రమే కాదురా, నీ మిల్లుని తగలబెట్టించింది కూడా నేనే. నిన్ను కూడా చంపి పాతి పెట్టేస్తే నన్ను ఎదిరించిన వాడి కుటుంబం మొత్తాన్ని అంతం చేశానని సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివి ఉండి ఏం లాభం? వెళ్ళు. హలో, డేనియల్ శంకర్లింగం మాట్లాడుతున్నారు. చెప్పండి మావయ్య. మావయ్య, అదంతా అయిపోయిందిరా. ఏంటయ్యా వాగుతున్నావు? మీ సదాగాడున్నాడే, వాడిప్పుడు అప్రూవర్ అయి నిజం మొత్తం కక్కేశాడు. కాదు కక్కించాడు ఆ విజయ్ కృష్ణ. విజయ్ కృష్ణ? మరి ఇంకెవరు చేయగలడు? వాడెప్పుడో చచ్చిపోయాడు కదా. ముందు టీవీ పెట్టి చూడు, వాడెంత టీవీగా నడుస్తున్నాడు. నా పేరు సదా. నేను డానియల్ దగ్గర 10 సంవత్సరాలుగా ఉంటున్నాను. సానుభూతి ఓట్లతో గెలవాలని మినిస్టర్ని బాంబు పెట్టి చంపించింది డానియల్. బాంబులు కొన్న చోటు
అవి పెట్టడానికి మామిడి పళ్ళు కొన చోటు అన్నీ నాకు తెలుసు. అంతేకాదు జీబీసీఐడి ఆఫీసర్స్ ని ప్రాణాలతో కూర్చింది డానియలే. ఇది ఇక్కడే కాదు, ఏ కోర్టులో అయినా చెప్తాను. చూసావా, నీ రాజకీయ జీవితానికి మొదట్లోనే సమాధి కట్టి అరెస్టు వారెంట్తో వస్తున్నాడు విజయకృష్ణ. నీ మొగుడు వచ్చేసాడ్రా. అద్దాన్ని అని పెద్ద గొప్పగా చెప్పేవాడివి, ఆ అద్దంతోనే నిన్ను మోసం చేశాడు. చూసావా? ఏంట్రా అద్దం చెల్లా చెదరైపోయింది.
చెల్లా చెదరు కాలేదురా, చేవతో లేచి నుంచున్నా. అన్నయ్య మన అమ్మని దారుణంగా చంపేశాడన్నయ్య. వీడిని వదలొద్దన్నయ్య. తెలుగువాడి దమ్మురా, లోకమంత చూపురా, బోల్దే